వెళ్ళిపోరా, మీ ఊరు వెళ్ళిపో. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోరా, లేకపోతే తనని పెళ్లి చేసుకుని ఇక్కడ ప్రశాంతంగా ఉండు పో. నేను చదివిన చదువు నా దేశానికి ఉపయోగపడాలని నువ్వు అనుకుంటున్నావురా, కానీ చదువుకి ఇక్కడ వాల్యూ లేదురా. అయినా చదువులు ఎవరికి కావరా, మనుషులు చదవడం తెలియాలి. 3 ఏళ్ల పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరేమి ఇచ్చినా తీసుకోకూడదు, కొత్త వాళ్ళతో మాట్లాడకూడదు, అలా ఉండాలి ఇలా ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి పంపిస్తున్నారా. సొసైటీకి తగ్గట్టు ఇలా ఉండాలో ఆయనతోనే ట్యూన్ చేస్తున్నారా. మీ అమ్మ నీకు ఎలాగో నేర్పించలేదు, నువ్వు నేర్చుకోలేదు. అరే ఎన్నో ఫారిన్ ఆఫర్స్ వస్తే వద్దు వద్దు అన్నావుగా, నా మాటిని ఏదో ఒక ఆఫర్ తీసుకునేట్టు వెళ్ళిపోరా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఈ సొసైటీకి అన్ఫిట్ రా. నేనేం తప్పు చేశాను రా? నువ్వే తప్పు చేయలేదురా, అదే పెద్ద తప్పు. బురదలో దొరిలే పందుల మధ్య నేను ఒక్కనే క్లీన్ గా ఉండాలంటే వాడి కాలదా? అయినా ప్రతి సమస్యకి ఎదురుతావెందుకురా? సమస్య నాదే కదరా, నేనే కదరా ఫేస్ చేయాలి. ఎవడికి లేవురా సమస్యలు? ఎవడికి లేవు? ప్రతి వాడికి సమస్యలు ఉన్నాయి. ప్రతి వాడు తప్పించుకుంటున్నాడు, లేకపోతే పక్కడికి తగిలిస్తున్నాడు. కనీసం నీకు ఆట ఆడాలి కూడా లేదు. నువ్వు ఇరుక్కుంటావు, మమ్మల్ని ఇరికిస్తావు. అరే ఒళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది, ఇంకో ఎంక్వైరీ అంట. వెతకడం మొదలు పెట్టారా? ఒక్క ఎంక్వైరీకి సగం చచ్చావు, సింపుల్ గా లేపేస్తారా? ప్రాణాలకి భయపడి పారిపోమంటావా? అయ్యా నిన్ను పారిపోమని చెప్పట్లేదురా, ఎట్లా దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నా. వెళ్ళను. చచ్చిపోతావురా. పోయినా పర్లేదు. హలో బాస్, ఇందాక నుంచి చూస్తున్నాను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అతను చెప్పిందే కరెక్ట్, ఇక్కడ అంతా తప్పే. అడుగడుగునా కరప్షనే. ఏది నేను ఇంతవరకు దేనికోసం ఎవరికి 5 పైసలు ఇవ్వలేదని ఒక్కనైనా చెప్పమానండి, చూద్దాం. ఇస్తేనే మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు, లేకపోతే ప్రతి చోట ప్రతిదీ ప్రాబ్లమే. గుడికి వెళ్లిన హారతి పళ్ళెలో 5 రూపాయలు వేస్తేనే గానీ పూజారి మీ మొహం చూసి విభూది ఇవ్వడం. దేవుడి దగ్గర కూడా మినిమం 5 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ కరప్షన్ అని ఒకటి ముందుకొచ్చాడు 2004లో గుజరాత్ నుంచి. జస్ట్ 40,000 ఇచ్చాడు. అసలు అది ఏంటో, ఏం రాసిందో ఏం చదవకుండా మ్యాజిస్ట్రేట్ సంతకం పెట్టించాడు. ఇద్దరికి అగేన్స్ట్ గా అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? దెన్ ప్రెసిడెంట్ మిస్టర్ అబ్దుల్ కలాం అండ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ మిస్టర్ కారీ. దేశం మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏమీ లేకుండా చేసేశారు. అంతెందుకు, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు బతుకుండగానే ఒకరు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు 2002లో. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది బాస్. నకిలీ ఐఏఎస్, నకిలీ ఐపీఎస్, నకిలీ డాక్టర్, నకిలీ లాయర్, చివరికి నకిలీ హస్బెండ్, నకిలీ వైఫ్ దాకా వచ్చేసాం. ఇంకా నకిలీకి మాత్రమే నకిలీ రాలేదు. రోడ్డు మీద వెళుతున్న ఎవరో ఒక అమ్మాయిని చూపించి తనే నా వైఫ్ ని డైవర్స్ తీసుకున్న వాడు కూడా ఉన్నాడు. తెలుసా మీకు? దేశాన్ని కాపాడే డిఫెన్స్ నుంచి దేశాన్ని నాశనం చేసే ఆల్కహాల్ వరకు అన్నిట్లోనూ కరప్షనే. దాన్ని అలాగే భరిస్తూ దాంతో పాటే బతకాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. హత్యలకి, దోపిడీలకి, అల్లర్లకి, పోరాటాలకి, పదవులకి, మోసానికి, ద్రోహానికి, పని చేయడానికి, చేయకపోవడానికి, రూల్స్ పాటించడానికి, పాటించకపోవడానికి అన్నిటికీ ఒక రేట్ ఉంది. కావాల్సింది డబ్బే. మంచితనాన్ని మర్చిపోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, చూసి చూడనట్టు ఉండాలి. డబ్బులు ఇవ్వాలి అంతేగా? ఇస్తాను. అవసరానికి మీ పనులు అవడానికి ఇస్తున్నారు కాబట్టి మీరు చేసే తప్పు మీకు తప్పులాగా అనిపించట్లేదు. నేనేస్తాను, ఇస్తాను. కానీ జరగాలంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? జంతువులు కూడా ఆపద వచ్చినప్పుడే భయపడతాయి, కానీ మనుషులు అన్నిటికీ భయపడతారు. ప్రతిరోజు చస్తూ బతికే కంటే నిజంగా చచ్చిపోయే లోపల ఒక్క రోజైనా నిజాయితీగా బతకాలి. మనకెందుకు అనవసరమైన గొడవలు? అందరిలాగా మనము ఉండొచ్చుగా. నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. నాకు నీతో ఒక మంచి లైఫ్ కావాలి, మనం హ్యాపీగా ఉండాలి, అంతే. స్వార్థం. ఆ రోజు నీకు నా నిజాయితీ మంచితనమే నచ్చాయి, ఇవాళ నచ్చట్లేదు. నన్ను నేను మార్చుకోను, ఆ తర్వాత నీ ఇష్టం. అంటే దూరంగా ఉండి జరిగే చూడు. బతుకుంటే తిరిగిరా, చచ్చిపోతే వదిలే. అయ్యో, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. వెళ్ళు, నాకు నమ్మకం ఉంది నిజం గెలుస్తుందని. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతవరకు ఆగలేని రిలేషన్షిప్కి అర్థం లేదు. మనం తప్పేం చేయలే కదా, ఇష్టపడ్డాం అంతే. మనసుకు మర్చిపోవడం, మనిషికి మారిపోవడం చాలా ఈజీ, కానీ నేను మారను. ఎందుకంటే నా ప్రేమ నిజం. హే, అంటే నా ప్రేమ అబద్ధమా? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? Tell the truth boldly, whether it hurts or not. Never pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner, the better. వదిలే, నువ్వు నాతో ఉంటావా లేదా?
సార్ మీరు మాకు హెల్ప్ చేస్తారా? మీరు చెప్పేది అంత ఈజీ కాదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం చేయగలం సార్. మనకి పని చేయడానికి చెడ్డ వాళ్ళేం అక్కర్లేదు, మంచి వాళ్ళే కావాలి. మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు కాదు సార్, ప్రభుత్వ అధికారులు. రాజకీయ నాయకుల కంటే వీళ్ళదే అవినీతి ఎక్కువ. ప్రభుత్వం ఒక్క మనిషి కోసం 1000 రూపాయలు కేటాయిస్తే అతని చేతికి వచ్చేది 100 రూపాయలు మాత్రమే. మరి మిగతా 900 ఏమవుతున్నట్టు? మధ్యలో ఉన్న వీళ్ళు తినేస్తున్నారు. దేని గురించి తెలియని కనీస ఇంగిత జ్ఞానం లేని ఎందుకు పనికిరాని వాళ్ళందరికీ మనం ఓట్లేసేసి ఎమ్మెల్యేని ఎంపీని చేస్తుంటే వాళ్ళని గైడ్ చేయాల్సిందే ఎవరు సార్? ఈ ప్రభుత్వ అధికారులుగా సార్. రాజకీయ నాయకుడు ఆయుష్ 5 ఏళ్ళు సార్, మరి ప్రభుత్వ అధికారిది 58 ఏళ్ల వరకు ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరికి సార్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి? సార్ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్ లో 4 మంచోళ్ళు ఉంటారు సార్. సుత్తి సుబ్రహ్మణ్యం, హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్, నసగాడు, వేస్ట్ ఫెలో అని పేర్లు పెట్టి ఇన్సల్ట్ చేసి పక్కకు నెట్టేస్తారు సార్. అలాంటి మంచోళ్ళు తక్కువ మందే ఉన్నారు సార్. వాళ్ళు చీమల్లా పుట్టులుగా పెరిగిపోతున్న చెడ్డాలతో పోరాడి గెలవలేరు సార్. కానీ వాళ్ళకి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది సార్, మనం నిజాయితీకుంటున్నాం కానీ మనకు మర్యాద లేదు. తప్పులు చేస్తున్న వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారని ఒక కోపం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. ఆ కోపం మనకు సాయం చేస్తుంది, ఆ బాధ మనకు అండగా నిలబడుతుంది. వాళ్లే మన ఆయుధం అవుతుంది. క్రమశిక్షణ, నీతి, నిజాయితీ, పెద్దల్ని గౌరవించడం, సాటి మనిషిని మనిషిలాగా చూడటం, ఇవేనండి మా గురుకులంలో నేర్పించేది. ఇవి నేర్చుకుంటేనే చాలు, అన్ని నేర్చుకున్నట్టే. మా ఆశ్రమంలో చదువుకున్న పిల్లలే ప్రతి సంవత్సరం స్టేట్ ఫస్ట్ వస్తుంటారు. సంవత్సరానికి ఒక్కసారి ఇంటికి పంపిస్తాం, సరేనా? అప్పుడు మీరు తీసుకెళ్తే చాలు, అలాగేనండి. మేము చూసుకుంటాం. నమస్కారం. నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. నేను అనుకున్నట్టే అరవింద్ స్టేట్ ఫస్ట్ వచ్చాడు. నా ఇన్ఫ్లుయెన్స్ తో ఒక క్రిస్టియన్ కాలేజీలో తనకు సీట్ సంపాదించాను. స్కాలర్షిప్ కూడా వస్తుంది. ఇంకో 5 సంవత్సరాల వరకు తన చదువు గురించి దిగులు పడాల్సిన పని లేదు. కళాశాల నుండి మీరు వేయబోయే ఆఖరి అడుగే సమాజంలోకి మీరు వేసే తొలి అడుగవుతుంది. సమాజం నీకు బ్రతుకుతో పాటు బతకటం నేర్పిస్తుంది. లెట్ గాడ్ బి విత్ యూ. నిన్న నైట్ అంతా నిద్రలేదు తెలుసా, నీ గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను. ఇక్కడ సేమ్ టు సేమ్. నిన్ను చూసినప్పటి నుంచి నిద్ర అంటే ఏమిటో మర్చిపోయాను. ఐఎమ్ డెస్పరేట్ యునో. ఏమని బాస్ కాల్ చేస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. పేటే. నిన్న నైట్ బాగా నిద్ర పట్టింది, కానీ కల్లోకి నువ్వు వచ్చి టార్చర్ పెట్టేశావు. ఐ మిస్ యూ రా. మీ టూ బేబీ. దీస్ డేస్ ఐ స్లీప్ జస్ట్ టు సీ యూ ఇన్ మై డ్రీమ్స్. ఆఫీస్లో సగం మందితో ఇది ఇలాగే మాట్లాడుతుంది. ఈ ఎదవలు కూడా మనతో మాత్రమే మాట్లాడుతుందని తెగ ఫీల్ అయిపోతుంటారు. అబద్దాలే కానీ చెప్పాలి, అప్పుడే దాని బండి నడుస్తుంది. పికప్ కొకడు, డ్రాపింగ్ కొకడు, బిర్యానీకి ఒకడు, బర్గర్ కొకడు, ఇలా బకరగాలం చేసి టైం టేబుల్ ప్రకారం బానిసలుగా వాడుకుంటారు ఈ అమ్మాయిలు. గుడ్ మార్నింగ్ సార్. యాక్టింగే కానీ చెయ్యాలి, అప్పుడే ఆడి బండి నడుస్తుంది. అన్నగారికి కూడా వాళ్ళు నేర్పించే ఆస్కార్ అవార్డ్ యాక్టర్లు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. 30 పక్కన 0 పెడితే బెటరు. రూల్స్ అవును, కానీ కానీ ఫాలో. అందరూ ఫాలో అయితే రూల్స్, మనం మాత్రమే ఫాలో అయితే ఫూల్స్. పండ్రా పండి, చిన్న గ్యాప్ దొరికితే చాలు ఈగలా దొరుకుతారు సిగ్గు లేకుండా. అక్కడేదో చిన్న గ్యాప్ ఉన్నట్టుంది, మనం కూడా పోదాం. వాళ్ళేమైందిరా అనగా బ్రేక్ ఏంట్రా? అప్పో చాలా పెద్ద పంచాయతీ, ఇక మనం ఆఫీస్ పోయినట్టే. గోవిందా గోవిందా. ఏరా ఫ్యూల్ సేవింగ్ సరిగా కూర్చోరు. నీడు మారడు. ఎక్కడికి రా? నీతో కదా మీ వాడితో మాట్లాడతాను. ఎవరు ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తుంటాడు? నీ ప్రాబ్లం అంటే? నా ప్రాబ్లం కాదు సార్, అందరికీ ప్రాబ్లమే. మీ గురించి మీ ఎందుకు సార్ రోడ్డు మీద నిలబడాలి? ఇక్కడున్న అందరికీ ఏదో పని ఉంటుంది. మీరు కొంచెం పక్కెళ్ళి మాట్లాడితే మేము వెళ్ళిపోతాం సార్. కొంచెం బండ్లు పక్క తీయండి సార్. అబ్బో పెద్ద హీరో వచ్చండి, హీరో
ఏంటి సార్ ఇది? ఈ ప్రాబ్లం తేలేంత వరకు ఒక్క బండి కూడా నేను ఎక్కడికి కదలేను. నేను సార్ చించేశారా? నేను అడిగిన అట్లా తప్పేమైనా ఉందా? తప్పేం లేదురా, దా. తప్పేం లేదు, దానన్నదా. విని చూడరా, ఈ సార్ నేను అసలు చూడనే లేదంట. పాపం ఈ ప్రాబ్లం కి ఈ సార్కి ఎటువంటి సంబంధం లేదంట. సార్ ఇలాగే మెయింటైన్ చేయండి సార్, పైకి వస్తారు. సూపర్. నువ్వు పదరా, కొట్టుకోండి సార్, కొట్టుకోండి, కంటిన్యూ మెయింటైన్ చేయండి. వీళ్ళందరి కోసం నువ్వు ఒక్కడే మాట్లాడేవరా? నీ కోసం ఏ ఒక్కడిలో వచ్చాడరా? రారా. మన దేశంలో అందరూ కలిసినట్టే కనిపిస్తారా, కానీ విడివిడిగా బతికేస్తుంటారు. ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. పాపం ఎమర్జెన్సీ కేసు అనుకుంటారా? అరవింద్, ఎలా ఉన్నావు? చిరిగిన షర్టుతో నడి రోడ్డు మీద నిలబడున్నాను సార్. ఏమైంది? రామాయణం, భారతం, భాగవతం, భగవద్గీత, మను చరిత్ర, వేమన శతకం, సుమతి శతకాలు ఇక్కడ పనికిరావు సార్. ప్రపంచం వేరేలా ఉంది సార్. రేపి చూడ, అదన్నీ చదవడం వరకేరా. లైఫ్ లో అప్లై చేస్తామా? అది వేరు, ఇది వేర్రా. అయితే 17 సంవత్సరాలు చదివిన చదువు అంత వేస్టా సార్? ఇదే లైఫ్ అయితే ఇలా ఎలా బతకాలో నేర్పించుండొచ్చు కదా సార్. అది నేర్పించేది కాదురా, నీ అనుభవం మీద నేర్చుకోవాలి. ఎక్కడ మొక్కాలో అక్కడ మొక్కాలి, ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాలి, ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కాలి. అడ్జస్ట్ అవ్వాల్సిన చోట అడ్జస్ట్ అవ్వాలి. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్. వ్యభిచారం చేయమంటున్నారు సార్. వదిలింది. హలో మావయ్య. సార్ సిగ్నల్ ఆఫ్ సార్. అది సార్ బండి సార్. హలో సారీ అక్క, సార్ గుద్దారు మేడం. ఒక్క సిగరెట్ కూడా ప్రశాంతంగా కాల్చిన దరిద్రం. 5 నిమిషాలు కరెంటు పోతే చాలు గందరగోళం చేసేస్తారు. ఈ తీసేస్తే మా దగ్గర ఇంకోటి ఉండదా ఏంటి? ఎక్స్ట్రాకి లేదా? ఇంట్లో ఉంది సార్. ఇంట్లో ఉందా? పూజ చేయడానికి అమీర్పేటలో చేస్తారు. ఇంకో ఆర్డర్ చేయించుకో, అవసరానికి ఉపయోగపడతాయి. నువ్వు పడుకో బంగారం. హాయ్. హాయ్. అది ఇందాక పొరపాటున బై మిస్టేక్ అండి. ఓ దాట్స్ ఓకే. లైసెన్స్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయా? విత్ ఎమిషన్ కంట్రోల్ సర్టిఫికేట్ ఒరిజినల్. ఓ దాట్స్ గ్రేట్. థ్యాంక్ యూ. అయినా ఇవన్నీ ఎవరికి కావాలి? ఫేస్ చూడు. వచ్చాడు పప్పు సుద్దా. థ్యాంక్ యూ, బాయ్. ఏయ్, నువ్వు వచ్చి మాట్లాడవా? హలో సార్, మీ అబ్బాయా? పంపించేస్తాను సార్. అలాగే సార్. ఏమయ్యా సార్, మీ ఫాదర్ సీఏ అని ముందే చెప్పాలిగా. ఈకీయే సార్, మా ఫ్రెండ్ కి కూడా ఉంది, తీసుకోనా? తీసుకో, అది కూడా వెళ్ళు. నువ్వేంటే సార్ కీ సార్, అన్ని పేపర్స్ ఉన్నాయి సార్. పేపర్సా? అయ్యవడ కావాలి. ఇలా నిలబడు, వెళ్ళు. కాదురా, నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి. అయినా హలో రే, హలో. ఏయ్, నువ్వు వచ్చి మాట్లాడవా? సార్ అన్ని ఒరిజినలే సార్. ఏంటి సార్ మీ ప్రాబ్లం? నువ్వే పెద్ద ప్రాబ్లం. ఇళ్ళకి నిలబడు. ఏ ఆటో తీవయ్యా. ఇంకా వెళ్లేదా? మాట్లాడవా అంటాడు, దగ్గరికి వెళ్తేనేమో మాట్లాడు. అవును మరి, తమరు పెద్ద పార్లమెంట్ స్పీకర్ అని మాట్లాడడానికి పిలుస్తున్నాడు. అతను చేత్తో మాట్లాడమంటున్నాడు. అంటే అంటే ఇందాక నా చెయ్యి ఆయన చెయ్యి మాట్లాడాయే అలాగా. డబ్బులా? ఎందుకు ఇవ్వాలండి? నేనేం తప్పు చేయలేదు. ఒకవేళ తప్పు చేసిన ఫైన్ గట్టి రిసిప్ట్ తీసుకుంటానే గానీ అలా చేతికి డబ్బులు ఇవ్వను. ఏమయ్యా, నువ్వు వచ్చి మాట్లాడవా? ఆయనే వచ్చేస్తున్నారు. నోట్తో మాట్లాడకండి, ఆయనకు నచ్చదు. చేత్తో మాట్లాడండి. నాకు లైసెన్స్ కూడా లేదు, కానీ జాలీగా తిరగట్లా. వెళ్ళండి. అబ్బో, మాట్లాడవా అంటారు. ఏం మాట్లాడాలి సార్? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? అసలు నేనెప్పుడు మాట్లాడాను సార్? తాగొచ్చి గొడవ చేస్తున్నావా? సార్ ఎవరైనా పొద్దున్నే రాత్రి తాగింది దిగలేదా సార్? రే, ఓ పని చేయి, రేపు కోర్టులో ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళు. అలాగే సార్. మీ పేరు రవిశంకర్. మీదే స్టేషన్, ఆ బండి ఎందుకు పట్టుకున్నారు? ఒక పేపర్ మీద రాసివ్వండి సార్. నేను మీ ఫేస్ చూడాలి ఒకసారి. తీసేస్తే ఏంట్రా పోలీసులు చేసుకున్నా? రేపు కోర్టుకు వచ్చి బండి ఎలా తీసుకెళ్తావు నేను చూస్తానరా. ప్రతి ఒక్కడు రూల్స్ గురించి మాట్లాడేవాడు. నేను డ్రాప్ చేయనా? ముందెళ్ళి లైసెన్స్ తీసుకోండి. అన్ని పేపర్స్ ఉన్నాయి, కానీ రోడ్డు మీద ఉన్నావు. ఆ ఫుడ్
బోర్డు మీద బస్సు వెళ్ళాల్సిన రూట్ లో 2 బస్సులు వెళ్తా ఉంటే ఎలా కాకుండా ఎలా వెళ్తారా? చైతీరా ఇలాంటి పనులు చేయడానికి బస్సు ఎక్కుతుంటారు. వీడికి అక్క చెల్లి ఉంటారుగా, బస్సులో ప్రశాంతంగా ప్రయాణం కూడా చేయలేరు. తమ్ముడు ఆ హెల్మెట్ ఇట్టి నేను పట్టుకుంటాను. థ్యాంక్ యూ సార్. సార్ 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 బండి స్లో చేయండి సార్. వాడు ఎవడో పర్స్ కొట్టేసాడు. హలో బాసు, కొత్త హెల్మెట్ దొరికింది, ఎంత ఇస్తావేంటి? దేవుడు నువ్వే నన్ను కాపాడాలి. దేవుడిని క్షమించట్రా. ఇదిగో నీ మాట. నా డబ్బులు రా. వీడు మీ భక్తుడేనా? బస్సు కొట్టేసాడు. కుడి నా పాన్ కార్డ్ అయితే దొరికిన సార్ అందులో ఉన్నారా? అలా వదిలేసారు పరస్పతిగా వెయిట్ లేదురా. ఏం చేద్దాం? అయితే ల్యాప్టాప్ దొబ్బేద్దాం. ల్యాప్టాప్ ఎవరా? ఎందుకు? మందుకో. సార్ అందరూ వేడికి చూస్తున్నారే తప్ప ఎవరు సాయం చేయరా సార్. సార్ వీళ్ళు దొంగలు సార్. వీళ్ళని పట్టుకోవాలి సార్. ప్రాబ్లం ఏంటో చూసరా. మమ్మల్ని పట్టుకోరా. ఎందుకంటే ఇందులో సగం వాటా వాళ్ళకి వెళ్తుంది. సార్ ఏం బాబు? పాడేసారు, నా పర్స్ కొట్టేసింది. దొంగలతో జాగ్రత్తగా ఉండాలని బోర్డు మీద రాసింది కదా, నువ్వు అజాగ్రత్తగా ఉండటం నీ తప్పు. నా తప్ప సార్? అవును. బోర్డు పోలీస్ స్టేషన్ లో పెడితే ఎలా కనపడుతుంది సార్? అది నా స్టేషన్ లో మాట్లాడకూడదు. రావు గారు రాసుకోండి. చెప్పండి సార్. ఒక ముసలావిని గుద్దేశాడు, ఐసీయూలే ఉంది. అటెంప్ట్ టు మర్డర్ 307 ఐపీసీ. పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేశాడు. రావు గారు డీటెయిల్ గా రాసుకోండి. కేబుల్, కరెంటు వైర్లు కట్ చేయడం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి 20 టీవీలు 15 ఫ్రిడ్జ్లు కాలిపోయాయి. టెలిఫోన్ వైర్లు కట్ చేయడం వల్ల కాలనీలో ఫోన్స్ అయ్యి పనిచేయడం లేదు. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ డ్యామేజ్ చేసి ప్రజల ఆస్తికి నష్టం కలిగించినందుకు సెక్షన్ 3 ఏపీపీపీడీ యాక్ట్. వెపన్స్ తో పబ్లిక్ ని థ్రెటన్ చేశాడు. సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం అండర్ సెక్షన్ 506(2) ఐపీసీ. పబ్లిక్ లో బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశాడు. అసభ్య పదజాల ప్రయోగం 294B ఐపీసీ. పబ్లిక్ న్యూసెన్స్ 290 ఐపీసీ. సార్ ఇవన్నీ చేసిన వాట్ సార్? అవన్నీ చేశాడు కాబట్టి బోర్డు ఎక్కాడు. అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలయ్యా. ఎరా లోపలికి రమ్మంటే రావే, అంత పగరా నీకు? కూర్చో. అలాంటిదేం లేదు సార్, చాలా మంచి కుర్రాడు. చూస్తుండే తెలుస్తుంది. 1 2 3 4 5 కలపద్దు, నాకొద్దు. ఏ వద్దా? నీకేమైనా గవర్నమెంట్ రిటైర్ అయ్యాక మెడల్ ఏమైనా ఇస్తుందా? 37 సంవత్సరాలు సర్వీస్ లో ఉన్నాను. ఇంకొక సంవత్సరం నన్ను వదిలేండి సార్. మీ ఆవిడ మహాలక్ష్మి అండి, మా ఆవిడ భద్రకాళి. రోజుకి 1000 రూపాయలు తీసుకెళ్తే గానీ ఇంట్లో కూడా రాను. ఏం చేస్తాం? పైన ఏమైనా మిగిలితేనే నా జేబు ఖర్చుకు వాడుకో. మనకి జీతాలు ఇస్తున్నారు కదా సార్. మోస్తారా? రేయ్ 2500 ఫైన్ కట్టి బయటికి వెళ్ళి. నేనెందుకు ఇవ్వాలి సార్? సార్ ఇటు చాలా ఎక్కువ చేస్తున్నాడు సార్. అసలు నేనేమన్నా చేశాను? రావు గారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి. రిమైండ్ ఉంటే కానీ దారిలోకి రండి. నా ఫోన్ ఎన్నిసార్లు ఫోన్ చేస్తాడయ్యా వీడు? నా ఫ్రెండ్ సార్. హలో, ఎవరు నువ్వు? మీ వాడు స్టేషన్ లోనే ఉన్నాడు, వచ్చి తీసుకెళ్ళు. ఎరా ఆ వచ్చేవాడైనా నీకన్నా తెలివైన వాడేనా? రే అరవింద్, నువ్వేంటా ఇక్కడ కూర్చున్నావు? లే ఎవరు ఈసారేనా? ఏంటి సార్ ఇది? వీడెవడో తెలుసా? ఏం చదువుకున్నాడు తెలుసా? రా కూర్చో కూర్చో. సార్ కనీసం వాడు ఫేస్ చూస్తేనా వాడు ఎలాంటి వాడో తెలుసుకోవచ్చు కదా సార్. ఎలాంటి వాడో తెలుసు కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టాను, లేకపోతే లోపల ఉండేవాడు. వెళ్ళి మాట్లాడు. ఎవరు? అనిల్ సారేనా? అనిల్ సార్ నీ ఫ్రెండ్ తెలివైన వాడే. కాఫీ తాగుతావా? ఇదిగో నీ ఫోన్, ఎవరికో కాల్ చేయాలన్నావుగా. ఇదిగో నీ బ్యాగ్.
ఏంటి ఇక్కడ? ఏమంటే రావు గారు, ఇలాంటి వాడిని లోపలేసి 4 పేకన్నా కూర్చోబెట్టి కూల్గా మాట్లాడతారండి. ఏం చేయాలో మాకు తెలుసు, నీ పని చూసుకుని పోయా పో. రేపు కోర్టులోని సంగతి తెలుస్తారా? ఒక్కరోజు సింగిల్ గా వదిలేస్తే ఊరందరితో సింగిల్ ఇసుకుంటావారా? ఎందుకు డబ్బులు ఇచ్చావు? ఇవ్వాలి, లేకపోతే మన బండి నడవదు. హాయ్, జస్ట్ 100 రూపీస్. బస్ ఎక్కబోయి పర్స్ మిస్ అయిపోయి రోడ్ లో పడిపోయి స్టేషన్ వరకు వెళ్లిపోయి 2500 డబ్బు పోయి ఒక రోజంతా వేస్ట్ అయిపోయి అవసరమా? ఆగురా, నీ ఫ్రెండ్ ఆరా? కాదు. ఏ నీకు ఫ్రెండ్ గా పనికిరానా? అలా అన్నా యు కమ్ దిస్ సైడ్. ఐమ్ స్టిల్ బ్రహ్మచారి, మై నేమ్ ఇస్ రామచారి. ఐఎమ్ ఇందుమతి. ఏమతి? ఇందుమతి. ఇందు మీన్స్ మూన్, మతి మీన్స్ బ్రెయిన్. మూన్ బ్రెయిన్. ఆసమ్ యార్. ఎనీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? యా, ట్విన్స్. చంద్రమతి, చారుమతి. అయితే మీ నాన్న పేరు మందమత? హలో, మరి ఆయన మంగపతి. అయితే ఖచ్చితంగా మీ అమ్మ పేరు భానుమతి ఉంటుంది. అయ్యో, కరెక్ట్ గా చెప్పేశారే. టైమింగ్ పా. ఇంతమంది మతుల్ని భరుస్తూ మీ మంగపతికి ఇంకా మతిపోలేదంటే గ్రేట్ యా. సారీ. చంపేస్తాను. చెప్పుకో. చెప్పరా. మా వాడికి పిచ్చ గాలిపోతుంది తెలుసా? బాయ్ బాస్, రేపు కోర్టులో కలుద్దాం. అలాగే. టేక్ కేర్. బాయ్ బావా, బాయ్. మీరు కలిసి 10 నిమిషాలు కూడా అవ్వలేదు, 10 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్ లో మాట్లాడుతున్నారు. అయ్యా, ప్రపంచం పిచ్చి కుక్కలా ఫాస్ట్ గా పరిగెడుతున్నప్పుడు మనం మినిమం పోలీస్ కుక్కలా పరిగెత్తకపోతే ఎలా? మొదటి రోజు చూపులు, 3వ రోజు నవ్వులు, 30వ రోజు కుదిరితే కప్ కాఫీ అని చెప్పి ఏదో పార్క్ తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇలా కళ్ళలో కళ్ళు పెట్టి నేను పేరేంటి అని చెప్పి నచ్చడం ఏ కాలం యా? మరి రారాపురం అంటుంది. ఆడపిల్ల రారా పోరా అంటే విన సొంపుగా ఉంటుందిరా. సౌండ్ గుడియా? మరి మాంసంది. నా సొంత అక్క కూతురే నన్ను మామాను పిలవద్రా. తొక్కలది ఎవరో కల కూతురు నన్ను మామని పిలిస్తే గ్రేట్ కదా? వయసు జలసా మరి తనెందుకు కొట్టుకొస్తానండి? ఇది కరెక్ట్ క్వశ్చన్. రేపు రాగానే అడిగిద్దాం. మాన్స్, జడ్జికి ఒక ఏజెంట్ ఉన్నాడు, అతన్ని సెట్ చేస్తే అంతా ఓకే. సూపర్ బావా, మన తప్పుగా గైడ్ చేస్తా. కరెక్ట్ గానే గైడ్ చేసి నువ్వు పద. నేను రాను. నేను చెప్పాను కదా మామ్స్, ఎంత ఈజీగా అయిపోయిందో చూడు. సూపర్ బావా, కిలాడి. అరే అంతా ఓకే. అతను జడ్జి గారికి సిగ్నల్ ఇస్తారంట. జడ్జి గారు ఏదో ఫార్మాలిటీ 2-3 క్వశ్చన్స్ అడుగుతారంట. అన్నిటికీ అవునండి అంటే సరిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. జడ్జి గారిని అండి అనాలి, మర్చిపోకు. కేసు నంబర్ 1117 2013 అరవింద్ శివశంకర్. తాగి వాహనం నడిపావా? లేదు సార్. నువ్వు కరెక్ట్ గా చెప్పవయ్యా. డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ ని పని చేసుకోనికుండా విసిగించావా? లేదు సార్. అన్నీ అనమంటే సార్ అంటున్నారు. అవునమంటే లేదంటున్నారు అక్కడ. నేనేం విసిగించలేదు సార్. మాస్క్ వేసుకుని ఉన్నారు సార్. మొహం చూపించమన్నాను. పైకి వదిలేసి వెళ్ళమన్నారు. ఎవరి దగ్గర వదిలేసి వెళ్తున్నావు తెలియాలి కదా సార్. యాక్చువల్లీ సిగ్నల్ దగ్గర పవర్ పోయింది సార్. ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన కానిస్టేబుల్ మాత్రం పక్కన నిలబడి సిగరెట్ తాగుతున్నాడు సార్. అన్ని బండ్లు ఒకసారి మూవ్ అయినాయి సార్. ఎవరికి వాడు కదలలేని పరిస్థితిలో ఉన్న పక్క నుండి మాత్రం ముందుకెళ్ళమంటున్నారు సార్. అతను సిగరెట్ తాగేసి తిరిగి వచ్చేటప్పటికి అంత గందరగోళం అయిపోయింది. తను అక్కడున్న ఒక 10 బండ్ల నుంచి కీస్ తీసేసుకున్నాడు సార్. అలా కీస్ తీసుకోవాలని రూల్ ఏమైనా ఉందా సార్? సార్ నా దగ్గర పేపర్స్ అన్ని క్లియర్గా ఉన్నాయి సార్, ఒరిజినల్ సార్. అయినా రోడ్డు మీద నిలబడ్డాను సార్. అదిగోండి అమ్మాయికి లైసెన్స్ కూడా లేదు సార్. 100 రూపాయలు ఇచ్చి కీస్ తీసుకెళ్ళిపోయింది. సార్ బాత్రూమ్ సాటే కదా? ఆపుతావా? నేను చూపించిన పేపర్స్ చూడలేదు సార్. కనీసం ఒక మాట కూడా మాట్లాడలేదు సార్. నేను వెళ్ళి మాట్లాడదాం అనుకుంటే కోర్టుకెళ్ళి బండి తెచ్చుకొని చొక్కా పట్టుకుని కోపంగా తోస్తాడు సార్. తను సర్లే అని బస్ ఎక్కాను సార్. అక్కడ ఒక నా పర్స్ కొట్టేశాడు. ఆడిని పట్టుకుందామని నేను పరిగెడుతుంటే పోలీసులు వాడిని వదిలేసి నన్ను పట్టుకున్నారు సార్. ఆ దొంగేమో ఇందులో సగం వాళ్ళకే వెళ్తుందని చెప్పి మరీ పారిపోయాడు సార్. వీళ్ళు నన్ను తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టి ఏవేవో సెక్షన్ నంబర్లు చెప్పి బెదిరించారు సార్. పోయిన పర్సులో ఉన్నది 750 రూపాయల 50 పైసలు సార్. వాళ్ళని 2500 అడిగారు సార్. కానీ అక్కడ ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్. మంచోడు సార్. నాకు డబ్బులు అక్కర్లేదన్నాడు సార్. సార్ లంచం తీసుకోవడం తప్ప ఇవ్వడం తప్ప కదా సార్. అదిగోండి సార్, పింక్ షర్ట్లో ఉన్నాడే నా ఫ్రెండ్ రామాచారి సార్. 2500 లంచం ఇచ్చి మరి నన్ను తీసుకొచ్చాడు బయటికి. బుక్ చేశాడు రా. కంటిన్యూ. అంతెందుకు సార్, బయట మీ ఏజెంట్ అని చెప్పకూడదు కలిసాడు సార్. మీరు ఫార్మాలిటీ క్వశ్చన్స్ అడుగుతారు, ఏం అడిగినా సరే అవునండి అని చెప్పమని పంపించాడు సార్. చాలు, అది కాదు సార్, నిజంగానే మీకు బయట ఏజెంట్ ఉన్నాడా సార్? చాలా థ్యాంక్స్ రా.
అయిపోయింది కదరా. వాళ్ళ కొమ్మిన కొమ్ముడికి చింతకాయలు చితికిపోయారా. రే యాదగిరి, సార్ నీకు ఇంటి నుంచి భోజనం వచ్చింది. థ్యాంక్స్ సార్. అవును, జైలు ఏమని తప్పు కదా. బయటనే తప్పే కదరా. ఒరే ఆగరా అయ్యా. నేనేదో 14 రోజుల రిమైండ్ తర్వాత నా బయట ప్రపంచం చూస్తానని చిన్న ఆశతో ఉన్నాను రా. లెట్ మీ సీ ద లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది టనల్ రా ప్లీజ్. ఇన్స్పెక్టర్ చెప్పేదా? తీసుకొచ్చి ఇచ్చిందే వాటరా. చూడరా, అక్కడికి వెళ్తే సిగరెట్ కాల్చుకోవచ్చు, ఇక్కడికి వెళ్తే ఫోన్ మాట్లాడుకోవచ్చు. లోపల ఒక మినీ డిపార్ట్మెంట్ స్టోరే ఉందిరా. వీళ్ళందరికీ తెలుసురా ఉందని, కానీ తెలియనట్టుంటారు. మనం కూడా అలానే ఉందాం రా. నువ్వు ఏం చూడలేదు, నేను ఏం చూడలేదు, ఓకేనా? చూశాను కదా. చూడలేదన్నా, గుడ్లు పీకేస్తా. చూశానంటావు. రే అరవింద్, నేను కలవటానికి ఎవరో విజిటర్ వచ్చారు, రా. ఐఎమ్ రాజా రవీందర్, అడ్వకేట్. మిమ్మల్ని కోర్టులో చూశాను. మీకేమైనా చెయ్యాలనిపిస్తోంది? మనుషులు ఇంకా మనుషులు ఉన్నారా? చాలా థ్యాంక్స్ సార్. సార్, మీరు నిజం చెప్పినందుకు నన్ను నొక్కేశారు సార్. సాల్రా అయ్యా, మమ్మల్ని ఎలాగైనా సరే ఇక్కడ తప్పించండి సార్ ప్లీజ్. ఇక మీదటైనా రూల్స్ కరెక్ట్ గా పాటించండి. ఎవరు మేమా? రే ఒకసారి కింద చూడరా, తర్వాత స్టార్ట్ చేద్దాం. ఇట్స్ గాన్. వై? దట్స్ వై. నువ్వు బంగారు కొండ. దప్పదాం దా. సార్, మీ కస్టడీలో ఉన్న నా బైక్ ఇంజిన్ మిస్ అయింది సార్. పోరా. యూఆర్ ఆన్సరబుల్ సార్. దేనికి ఆన్సరబుల్? ఆన్సరబుల్ తీసామని అడుగుతావు. ఏంట్రా తీసుకున్నాడు? సార్ కొడతారు. ఎందుకు వాళ్ళు కొడుతున్నారు? వాళ్ళు చేసిన తప్పేంటి? గారు, ఏది తప్పు ఏది కరెక్ట్ మిమ్మల్ని ఎవరు అడగలేదు ఇక్కడ. మీ పని మీరు చూసుకోండి. మీకు మాకు ఒకే స్టేషన్ పెట్టడం పెద్ద తలగా నొప్పి అయిపోయింది. ఎందుకై పక్కొస్తారు? రాకండి, వెళ్ళిపోండి. అది కాదు సార్, వంగి చూసేటప్పటికి ఇంజిన్ లేదు. వంగించాలరా అయ్యా, పద. చూసావరా ఎన్ని బళ్ళున్నాయో? బలిసినోడి బండి ఒక్కటే రాదురా, అన్ని ఎక్కంజడే వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఒక మిడిల్ క్లాస్ వాడి కలలు కట్నాలరా. ఎవడికి పనికి రాకుండా ఇలా మట్టి కొట్టుకుపోతున్నాయి. ఒకసారి పట్టుకుంటే అంతేరా, బండి బయటకు తీయడం చాలా కష్టం. మన చట్టం అంత స్ట్రాంగ్. ఆఫ్ కోర్స్ లోన్ ఉన్న పార్ట్స్ అన్ని తీసేయచ్చు అనుకో, అది వేరే విషయం. కానీరా, మనం 4 రోజులు వచ్చాం కాబట్టి ఇంజిన్ మాత్రమే పోయింది, లేకపోతే హ్యాండిల్ ఒకటి మిగిలేదు. దాంతో పాటు ఆరేసుకోవచ్చు. ఓయ్, 2 రోజుల నుంచి ఇల్లు వదలలేదట, భయంగా ఉందా? ఎవరండి మీరు? నా ఫ్రెండ్ బాస్ నన్ను కలవడానికి వచ్చింది. ఈ అపార్ట్మెంట్ నాకు కూడా 50% షేర్ ఉంది. బావా నువ్వు రారా. థ్యాంక్ యూ మామ్స్. కాఫీ ఓకేనా బావా? లేదు, గ్రీన్ టీ. టీయా? 50% అరే. ముందు అర్జెంట్ గా ఈ ఫ్లాట్ ఖాళీ చేయాలి. నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను వదలను రాజా. థ్యాంక్ యూ. ఈ కప్పులని మనోడికి వచ్చినాయినా? మరి కాకపోతే ఈ కప్పు నుండి ఆ కప్పు వరకు అన్నిటికీ మనవాడే ఓనర్. రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక ఆ కప్పులన్నీ తుడిచాకే బజ్జుంటాడు. అమ్మా అమ్మా అమ్మా, సరే అమ్మా. ఏంట్రా సంబంధం చూసింది. అమ్మాయిది కూడా హైదరాబాద్ అయినట్ట. కలిసి మాట్లాడమంది. అమ్మాయి నాకు నచ్చితే మ్యారేజ్ ఫిక్స్ చేస్తానంది. అమ్మాయి నంబర్ మెసేజ్ లో పంపిస్తానంది. మెసేజ్ వస్తే సౌండ్ వస్తుందిరా. ఐ నో. బావా మామ్స్, కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి, పక్కొస్తావా? ఏంటి? యూజువల్ గా షాక్ అవ్వాల్సిన నువ్వే క్యాజువల్ గా టీ తాగుతుంటే అది అనవసరంగా నేను షాక్ తినట్టుంది. సంబంధం చూసారని కానీ కొంచెం షాక్ అయ్యాను. మనోడు మీటే మాట్లాడుతున్నాడు. 5 నిమిషాలు సార్ మాట్లాడితేనే చాలు. పాయింట్. మెసేజ్ ఆగే చలో. హలో, కెన్ ఐ స్పీక్ టు వందనా ప్లీజ్? హాయ్, మై మదర్ టోల్డ్ టు కాల్ యూ. I would like to meet you. No problem. I'll be waiting for you. Yeah. I'll message you my address. Sure. Bye. తను ఇంకో హాఫ్ అన్ అవర్ లో ఇక్కడికి వస్తుంది. పాపం పాపకి పర్లేదు అనుకుంటా. ప్లీజ్ బాస్. ఎస్ బాస్. నా ఫ్యూచర్ వైఫ్ ఇక్కడికి వచ్చినప్పుడు నా ఫ్లాట్ లో ఇంకో అమ్మాయి ఉందంటే తను తప్పుగా అర్థం చేసుకుంటుంది. నువ్వు నా ఫ్రెండ్ అయితే నీ ఫ్రెండ్ బయటకు పంపించి, ఓకే?
ఓ బావా This is too much. ఇల్లు బావా నేను చూసుకుంటా కదా. రేయ్ అమ్మాయితోనే కదరా మీటింగ్, అదేదో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు రెడీ అయ్యావు. బయటికి వెళ్ళు. నేనా? యా, ఐ వాంట్ మై ప్రైవసీ. షీఈ్ మై ఫియాన్సీ. అదేదో వచ్చే పాప కదా డిసైడ్ చేయాల్సింది. గెట్ అవుట్. Hey moms. నిన్ను తరిమేశాడా? అంత సీన్ లేదమ్మా, నాకు కూడా అపార్ట్మెంట్ లో 50% షేర్ ఉంది. ఏయ్ వాడేదో ప్రైవసీ కావాలని కంట్లో నిలబెట్టి ఏడ్చాడు. ఐ వాస్ హెల్ప్లెస్. బడాయా నువ్వేంటి ఇక్కడ? తన్ని చూద్దామని. అసూయ ఫన్నీ బావా. ఏంటి? అరేబియన్ గుర్రం చిరిగిపోయిన బట్టలతో దిగినట్టు అదిరిపోయేలా ఉంది కదా. మన సైడే కొంచెం వీక్ యా. గర్ల్స్ యా. వచ్చేసాను. 4th ఫ్లోరే కదా? అవును, 4 నెంబరే, 3rd ఫ్లోర్ పైన. మనోడు పైనుంచే డైరెక్ట్ చేస్తున్నాడు. మనోడు మామూలుడు కాదు, తలుపులు మూసైనా సరే కాళ్ళ మీద పడి ఓక చేయించుకుంటాడు. అలా జరిగితే నేను గుండు గీయించుకుంటా. నీకేం నువ్వు చేయించుకుంటావు, చూడలేక మేము చావాలి. ఏంటో ఇక్కడికి బావా కంపెనీ మర్డర్ మని చేస్తావేంటి? బావా బాగోదు. హాయ్. హాయ్. ఐఎమ్ అరవింద్ శివశంకర్, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, MScs. ఐ నో. ఐమ్ వందన. ఐ నో. ఇది ఏమైనా బాగా మిగతా బాగా సినిమా అనుకున్నావా బావా? నేను ఫస్ట్ స్టాండర్డ్ లో ఉన్నప్పుడు వేమన శతకం పద్యాలన్నీ కరెక్ట్ గా చెప్పినందుకు కలెక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ ఇదిగోండి. అర్జెంట్ గా ఇటు ఏం జరుగుతుందో చూడాలి. తొందరగా రా. వామ్మో, నీ బాడీ ఓకే, నా బాడీ మధ్యలో లాక్ అయిపోతే హూ ఇస్ రెస్పాన్సిబుల్? మామ్స్ రాను. ఇది కూడా ఫస్ట్ స్టాండర్డ్ లో డిబేట్ కాంపిటీషన్. ఫస్ట్ స్టాండర్డ్ లోనా? ఫస్ట్ ప్రైజ్ ఇదిగోండి. పద మామ్స్, ఇంకొక ఫ్లోరే. నేను వస్తా బావా, నా బేసే రావట్లేదు. తొందరగా రా. నాకంత తొందర లేదు బావా. బావా ఈ కిటికీనా? అది పక్క ఫ్లాట్ బాత్రూమ్ బావా, కంప తీయట్లేదా? షాక్ అయినట్టున్నావు. గుండు కన్ఫర్మ్ అనా? లెట్ మీ రీకన్ఫర్మ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? అక్కడికి వచ్చి చూస్తే బైక్ లో ఇంజన్ లేదు, అంతే. అక్కడి నుంచి నేను నా ఫ్రెండ్ మొత్తం బైక్ తో ఫుల్ గా చెప్పేసినవారా? కోరుకుంటున్నా. సారీ, పోనీ బయటికి వెళ్ళి మాట్లాడు. షీస్ గాన్. దట్స్ వై. ఈ కాల అమ్మాయిలకి కావాల్సింది మంచోడు కాదు, మగాడు. మంచి వాళ్ళని చూడొచ్చు, మెచ్చుకోవచ్చు, రోల్ మోడల్ అని చెప్పుకోవచ్చు, కానీ కలిసి బతకడం కష్టం. నన్ను చూస్తావేంట్రా? అటు చూడు. ఎవరో ఎందుకు, నేనే ఉన్నాను. ఒక రోజులో మినిమం 10 అబద్ధాలు చెప్తాను. మరి మాక్సిమం లెక్కలేదు. సూపర్ బావా, కంటిన్యూ. నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 4 కుర్రాళ్ళు నన్ను చూసి కమెంట్ చేస్తే అందులో ఒక్కని చూసి నేను నవ్వుతాను. అప్పుడే నెక్స్ట్ డే ఆ మిగతా 3 నుంచి నన్ను వాడు కాపాడతాడు. నా నవ్వ అబద్ధమే, కానీ నవ్వాలి. కరెక్ట్, అప్పుడే నీ పని నడిచింది. ఒక ఆడపిల్ల పొద్దున్న ఇంటి నుంచి ఎలా వెళ్ళిందో అలాగే తిరిగి రావాలంటే కనిపించే ప్రతి ఒక్కరితో కొంత నిజాయితీగా ఉండాలి. మిగతా అంతా నటనే. ప్యూర్ గోల్డ్ వర్కౌట్ అవ్వదు, అందులో కొంచెం రాగి కలిపితేనే నగలు చేయించుకోవచ్చు అంటుంది బావా. నువ్వు కొంచెం ఎక్స్ట్రా మ్యాటర్ వచ్చి. అందుకే 6 నెలల నుంచి నేను ఫాలో అవుతున్నాను. అబద్ధంరా, మొన్నే సిగ్నల్ దగ్గర. అయ్యా అది తమరు చూసినప్పుడు అయ్యా, కానీ నీ నిజాయితీ నచ్చి గత 6 నెలలుగా నేను ఫాలో అవుతున్నా. ఆ విషయం నీకు తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తమరు గురించి ఫుల్ గా తెలుసు. అదేనా నీకు తెలుసా? ఆ రోజు కూడా కలిసేవాళ్ళం కాదు, ఆ మహానుభావుడు ఎవడో వచ్చి డాష్ ఇవ్వకపోతే. వాడికి ఉన్న చేతిలో అంత వాడి విషయం చెప్తా. నీలా బతకడం కష్టం, కనీసం నీతో బతకాలనుంది. ఆహా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఇంత సింపుల్ గా ఎక్స్ప్రెస్ చేసింది ఈ 28 రాష్ట్రాల్లో 7 యూనియన్ టెరిటరీస్ లో నువ్వు ఒక్కదానివే బావా. సూపర్. చెప్పు, ఆన్సర్ చెప్పు. చెప్పు అన్నయ్య. చెప్పు. అన్నయ్య. గెట్ అవుట్. ఎంత స్పీడ్ గా కరెక్ట్ అయ్యో అంతకంటే స్పీడ్ గా డిస్కనెక్ట్ చేసావు సిస్టర్. టిపికల్ గర్ల్స్. మర్యాద లేని చోట ఈ రామాచారం ఉండటం. టిష్యూ పేపర్ చేసావు కదా సిస్టర్. సిగ్నల్ ఇచ్చుంటే నేనే చెప్పపోయానుగా. థాంక్స్ బ్రదర్.
తప్పు. నేను రాను. నేను వస్తాను. ఉదయాన్నే హోల్సేల్ మార్కెట్కి వెళ్లి కూరగాయలు కొనుక్కుని తిరిగి వెళ్లే చిల్లర వర్తకుల్ని ఏదో హత్యలు దోపిడీలు చేసిన నేరస్తుల్లాగా వెంటాడి బలవంతంగా 10 రూపాయలు లంచం వసూలు చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ రామరాజుని అవినీతి నిరోధక శాఖ పోలీసులు మాటు వేసి ఖైదు చేశారు. రామరాజుని ఖైదు చేయడంతో అక్కడున్న చిల్లర వర్తకులు హర్షం వ్యక్తం చేశారు. ఇతను ఒకప్పుడు రాజమండ్రిలో పనిచేస్తుండగా ప్లాట్ఫామ్ మీద ఉన్న చిన్న చిన్న దుకాణదారుల దగ్గర 5 రూపాయల చొప్పున, రోడ్డు పక్కన భిక్షగాళ్ల దగ్గర 2 రూపాయల చొప్పున లంచం తీసుకుని పై అధికారులచే హెచ్చరింపబడిన విషయం గమనార్హం. 5 రూపాయలు 2 రూపాయలు. ఇదిలా ఉండగా సార్, ఆయన బుర్రున్నవాడు. 100 మంది దగ్గర 5 రూపాయలు, 200 మంది దగ్గర 2 రూపాయలు చొప్పున వసూలు చేస్తే ఇచ్చేవాడికి తేలికగానే ఉంటుంది. కానీ పుచ్చుకున్న ఆయన జేబు ఎంత బరువు ఎక్కుతుందో మీకు తెలుసా సార్? హలో, నా చరిత్ర గురించి చెప్పింది చాలే. నీ చీటీ జరిగింది చూడు. అక్కడ అనుమానితుడైన జైలర్ చిన్నబాబు సస్పెండ్ చేయబడ్డారు. అంతా వాడి వాళ్ళే. అరవింద్ శివశంకర్ హయ్యర్ అఫీషియల్స్ కి పిటిషన్ పెట్టాడు. వాడు నన్నే కాదు, మిమ్మల్ని ఆయన్ని ఎవరు కనబడితే వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టాడు. హ్యూమన్ రైట్స్ కమిషన్ వరకు వెళ్లి మరి పిటిషన్ పెట్టాడు. ఇదిగో వాళ్ళు మనల్ని సంజయ్ షెడ్యూతో నోటీసులు కూడా జారీ చేశారు. ఏం చేద్దాం చెప్పండి? ఏం చేద్దాం? అయ్యా జడ్జి గారు, ఇప్పుడైనా మాట్లాడండి. నా కోర్టుకొచ్చి నాకు బ్రోకర్ ఉన్నాడా నన్నే అడిగాడు. పరువు పోయిందయ్యా. ఏం చేయాలి? మిమ్మల్ని అందరినీ ఎంక్వైరీ చేయించాడు కదా, వాడిని తీసుకొచ్చి మీరందరూ కలిసి ఎంక్వైరీ చేయండి. ఒక కేసు గురించి ఎంక్వైరీ చేయాలి. పద. ఏ కేసు సార్? స్టేషన్కి పద, చెప్తాం. పదరా. సార్ సార్, అరవింద్ దగ్గర తీసుకొచ్చారా? ఇక్కడికి రాలేదే. 0015 బండి మీదిగా? అవును, అందులోనే తీసుకెళ్లారు సార్. అయ్యో, వాళ్ళతో పెట్టుకోదని చెప్తే విన్నారా? నువ్వు చూసావా? చూశాను సార్. అరలే తీసుకెళ్లాడు. యూనిఫామ్ లో వచ్చాడు సార్. స్టేషన్కి వెళ్ళేవా? వెళ్ళాను సార్. అడిగితే ఆ పేరు గల వాడి ఇక్కడికి రాలేదని చెప్తున్నారు సార్. ముందు మిస్సింగ్ అని ఒక కంప్లైంట్ ఫైల్ చేద్దాం. మ్యాన్ మిస్సింగ్. కంప్లైంట్ అయినా తీసుకుంటారా? అందరూ ఒకేలా ఉంటారని అనుకోదు సార్. ఎంక్వైరీకి కావాల్సిన ఎనర్జీ ఉందని డాక్టర్ చెప్పారు. నువ్వు బయటకు పో. పదమ్మా, పదా. సార్, ఈయన డ్యూటీ డాక్టర్. నమస్తే రావు గారు. వీళ్ళందరినీ కూడా బయటకు పంపించి డోర్ క్లోజ్ చేయండి. రండి, బయటికి వెళ్ళండి. రండి, బయటికి వెళ్ళండి. మా మీరు కూడా. రావు గారు, మీరు రాసుకోండి. హలో హలో,
నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు? చెప్పు, ఎవరు? మీరే సార్. రావు గారు రాయకండి, కొట్టేయండి. తలెక్కి దెబ్బ తగిలింది కదా, కన్ఫ్యూషన్ లో ఉన్నాడు. డాక్టర్ ఎప్పుడు నార్మల్ అవుతాడు? ఐ థింక్ 10 to 15 days he will be all right. గెట్ వెల్ సూన్ బ్రదర్. అప్పుడు ఇంకా ఎంక్వైరీ చేసుకుందాం. బాయ్. అనిల్ సార్. ఎవర్రా నువ్వు? చంపేస్తా. వాడేంట్రా అలా ఉన్నాడు? వాడిని ఎక్కడైనా దాచేయండిరా, కనీసం బతుకుంటాడు. వెళ్ళిపోరా, మీ ఊరు వెళ్ళిపో. మీ అమ్మ దగ్గరికి వెళ్ళిపోరా, లేకపోతే తనని పెళ్లి చేసుకుని ఎక్కడ ప్రశాంతంగా ఉండు. పో. నేను చదివిన చదువు నా దేశానికి ఉపయోగపడాలని నువ్వు అనుకుంటున్నావురా, కానీ చదువుకి ఇక్కడ వాల్యూ లేదురా. అయినా చదువులు ఎవరికి కావాలరా? మనుషులు చదవడం తెలియాలి. 3 ఏళ్ల పిల్లలకు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎవరేమిచ్చినా తీసుకోకూడదు, కొత్త వాళ్ళతో మాట్లాడకూడదు, అలా ఉండాలి ఇలా ఉండాలి వాళ్ళ అమ్మ నాన్న చెప్పి పంపిస్తున్నారా. సొసైటీకి తగ్గట్టు ఇలా ఉండాలో ఆయనతోనే ట్యూన్ చేస్తున్నారా. మీ అమ్మ నీకు ఎలాగో నేర్పించలేదు, నువ్వు నేర్చుకోలేదు. అరే ఎన్నో ఫారిన్ ఆఫర్స్ వస్తే వద్దు వద్దు అన్నావుగా. నా మాటిని ఏదో ఒక ఆఫర్ తీసుకునేట్టు వెళ్ళిపోరా. ఎందుకు వెళ్ళాలి? నువ్వు ఈ సొసైటీకి అన్ఫిట్ రా. నేనేం తప్పు చేశాను రా? నువ్వే తప్పు చేయలేదురా, అదే పెద్ద తప్పు. బురదలో దొరిలే పందుల మధ్య నేను ఒక్కనే క్లీన్ గా ఉండాలంటే వాడి కాలదా? అయినా ప్రతి సమస్యకి ఎదురుతావెందుకురా? సమస్య నాదే కదరా, నేనే కదరా ఫేస్ చేయాలి. ఎవరికి లేవురా సమస్యలు? ఎవరికి లేవు? ప్రతి వాడికి సమస్యలు ఉన్నాయి. ప్రతి వాడు తప్పించుకుంటున్నాడు, లేకపోతే పక్కడికి తగిలిస్తున్నాడు. కనీసం నీకు ఆట ఆడాలని కూడా లేదు. నువ్వు ఇరుక్కుంటావు, మమ్మల్ని ఇరికిస్తావు. అరే ఒళ్ళు ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది. ఇంకో ఎంక్వైరీ అంట, వెతకడం మొదలు పెట్టారా? ఒక్క ఎంక్వైరీకి సగం చచ్చావు, సింపుల్ గా లేపేస్తారా? ప్రాణాలకి భయపడి పారిపోమంటావా? అయ్యా నిన్ను పారిపోమని చెప్పట్లేదురా, ఎట్లా దూరంగా వెళ్ళిపోమని చెప్తున్నా. వెళ్ళను. చచ్చిపోతావురా. పోయినా పర్లేదు. హలో బాస్, ఇందాక నుంచి చూస్తున్నాను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారు. అతను చెప్పిందే కరెక్ట్, ఇక్కడ అంతా తప్పే. అడుగడుగునా కరప్షనే. ఏది నేను ఇంతవరకు దేనికోసం ఎవరికి 5 పైసలు ఇవ్వలేదని ఒక్కనైనా చెప్పమానండి, చూద్దాం. ఇస్తేనే మీరు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు, లేకపోతే ప్రతి చోట ప్రతిదీ ప్రాబ్లమే. గుడికి వెళ్లిన హారతి పళ్ళెలో 5 రూపాయలు వేస్తేనే గానీ పూజారి మీ మొహం చూసి విభూది ఇవ్వడం. దేవుడి దగ్గర కూడా మినిమం 5 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుంది. ఐ వాంట్ టు ఎక్స్పోజ్ కరప్షన్ అని ఒకటి ముందుకొచ్చాడు 2004లో గుజరాత్ నుంచి. జస్ట్ 40,000 ఇచ్చాడు. అసలు అది ఏంటో, ఏం రాసిందో ఏం చదవకుండా మ్యాజిస్ట్రేట్ సంతకం పెట్టించాడు. ఇద్దరికి అగేన్స్ట్ గా అరెస్ట్ వారెంట్ తీసుకున్నాడు. ఆ ఇద్దరు ఎవరో తెలుసా? దెన్ ప్రెసిడెంట్ మిస్టర్ అబ్దుల్ కలాం అండ్ సుప్రీంకోర్టు జడ్జ్ మిస్టర్ కారీ. దేశం మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. నెక్స్ట్ డే ఏమీ లేకుండా చేసేశారు. అంతెందుకు, మన ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు బతుకుండగానే ఒకరు డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాడు 2002లో. చెప్పాలంటే ఇంకా చాలా ఉంది బాస్. నకిలీ ఐఏఎస్, నకిలీ ఐపీఎస్, నకిలీ డాక్టర్, నకిలీ లాయర్, చివరికి నకిలీ హస్బెండ్, నకిలీ వైఫ్ దాకా వచ్చేసాం. ఇంకా నకిలీకి మాత్రమే నకిలీ రాలేదు. రోడ్డు మీద వెళుతున్న ఎవరో ఒక అమ్మాయిని చూపించి తనే నా వైఫ్ ని డైవర్స్ తీసుకున్న వాడు కూడా ఉన్నాడు. తెలుసా మీకు? దేశాన్ని కాపాడే డిఫెన్స్ నుంచి దేశాన్ని నాశనం చేసే ఆల్కహాల్ వరకు అన్నిట్లోనూ కరప్షనే. దాన్ని అలాగే భరిస్తూ దాంతో పాటే బతకాల్సిన పరిస్థితిలో మనం ఉన్నాం. హత్యలకి, దోపిడీలకి, అల్లర్లకి, పోరాటాలకి, పదవులకి, మోసానికి, ద్రోహానికి, పని చేయడానికి, చేయకపోవడానికి, రూల్స్ పాటించడానికి, పాటించకపోవడానికి అన్నిటికీ ఒక రేట్ ఉంది. కావాల్సింది డబ్బే. మంచితనాన్ని మర్చిపోవాలి, మనల్ని మనం మార్చుకోవాలి, అడ్జస్ట్ అవ్వాలి, చూసి చూడనట్టు ఉండాలి. డబ్బులు ఇవ్వాలి అంతేగా. ఇస్తాను. అవసరానికి మీ పనులు అవడానికి ఇస్తున్నారు కాబట్టి మీరు చేసే తప్పు మీకు తప్పులాగా అనిపించట్లేదు. నేనేస్తాను, ఇస్తాను. కానీ జరగాలంటే నాకు భయంగా ఉంది. ఎందుకు భయం? జంతువులు కూడా ఆపద వచ్చినప్పుడే భయపడతాయి, కానీ మనుషులు అన్నిటికీ భయపడతారు. ప్రతిరోజు చస్తూ బతికే కంటే నిజంగా చచ్చిపోయే లోపల ఒక్క రోజైనా నిజాయితీగా బతకాలి. మనకెందుకు అనవసరమైన గొడవలు? అందరిలాగా మనము ఉండొచ్చుగా. నువ్వేనా ఇలా మాట్లాడేది? అవును, నేనే మాట్లాడుతున్నాను. నాకు నీతో ఒక మంచి లైఫ్ కావాలి, మనం హ్యాపీగా ఉండాలి, అంతే. స్వార్థం. ఆ రోజు నీకు నా నిజాయితీ మంచితనమే నచ్చాయి, ఇవాళ నచ్చట్లేదు. నన్ను నేను మార్చుకోను, ఆ తర్వాత నీ ఇష్టం. అంటే దూరంగా ఉండి జరిగే చూడు. బతుకుంటే తిరిగిరా, చచ్చిపోతే వదిలే. అయ్యో, నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు. వెళ్ళు, నాకు నమ్మకం ఉంది నిజం గెలుస్తుందని. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంతవరకు ఆగలేని రిలేషన్షిప్కి అర్థం లేదు. మనం తప్పేం చేయలే కదా, ఇష్టపడ్డాం అంతే.
మనసుకు మర్చిపోవడం, మనిషికి మారిపోవడం చాలా ఈజీ, కానీ నేను మారను. ఎందుకంటే నా ప్రేమ నిజం. హే, అంటే నా ప్రేమ అబద్ధమా? ఇలా ఎలా మాట్లాడుతున్నావు? టెల్ ద ట్రూత్ బోల్డ్లీ, వెదర్ ఇట్ హర్ట్స్ ఆర్ నాట్. నెవర్ pander to weakness. If truth is too much for intelligent people and sweeps them away, let them go. The sooner, the better. రేయ్, వదిలే. నువ్వు నాతో ఉంటావా లేదా? సార్, మీరు మాకు హెల్ప్ చేస్తారా? మీరు చెప్పేది అంత ఈజీ కాదు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? మనం చేయగలం సార్. మనకి పని చేయడానికి చెడ్డ వాళ్ళేం అక్కర్లేదు, మంచి వాళ్ళే కావాలి. మన దేశాన్ని పరిపాలిస్తున్న రాజకీయ నాయకులు కాదు సార్, ప్రభుత్వ అధికారులు. రాజకీయ నాయకుల కంటే వీళ్ళదే అవినీతి ఎక్కువ. ప్రభుత్వం ఒక్క మనిషి కోసం 1000 రూపాయలు కేటాయిస్తే అతని చేతికి వచ్చేది 100 రూపాయలు మాత్రమే. మరి మిగతా 900 ఏమవుతున్నట్టు? మధ్యలో ఉన్న వీళ్ళు తినేస్తున్నారు. దేని గురించి తెలియని, కనీస ఇంగిత జ్ఞానం లేని, ఎందుకు పనికిరాని వాళ్ళందరికీ మనం ఓట్లేసేసి ఎమ్మెల్యేలని, ఎంపీలని చేస్తుంటే వాళ్ళని గైడ్ చేయాల్సిందే ఎవరు సార్? ఈ ప్రభుత్వ అధికారులుగా. సార్, రాజకీయ నాయకుడు ఆయుష్ 5 ఏళ్ళు సార్. మరి ప్రభుత్వ అధికారిది 58 ఏళ్ల వరకు ఉంటుంది. మరి అలాంటప్పుడు ఎవరికి సార్ ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉండాలి? సార్, ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో 4 మంచోళ్ళు ఉంటారు సార్. సుత్తి సుబ్రహ్మణ్యం, హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్, నసగాడు, వేస్ట్ ఫెలో అని పేర్లు పెట్టి ఇన్సల్ట్ చేసి పక్కకు నెట్టేస్తారు సార్. అలాంటి మంచోళ్ళు తక్కువ మందే ఉన్నారు సార్. వాళ్ళు చీమల్లా పుట్టులుగా పెరిగిపోతున్న చెడ్డాలతో పోరాడి గెలవలేరు సార్. కానీ వాళ్ళకి లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది సార్, మనం నిజాయితీగా ఉంటున్నాం కానీ మనకు మర్యాద లేదు. తప్పులు చేస్తున్న వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారని ఒక కోపం ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. ఆ కోపం మనకు సాయం చేస్తుంది, ఆ బాధ మనకు అండగా నిలబడుతుంది. వాళ్ళే మన ఆయుధం అవుతారు. ఏంటయ్యా ఇది? తాగండి సార్, మాట్లాడదాం. నీ టీ డబ్బులు నువ్వు ఇచ్చుకోవాలి, నా టీ డబ్బులు నేను ఇచ్చుకుంటాను. ఓకే? ఈ పేపర్లన్నీ కరెక్ట్ లేవు, నేను సైన్ చేయను. సార్, మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడదాం. పై అధికారుల సహకారం లేకుండా ఒంటరిగా ఒక బస్సును వెంబడించి పట్టుకుని సోదా చేసి లెక్కలోకి రాని 5.5 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్న మహిళా అధికారి అంకితారావు ఆర్డీఓ. అవన్నీ మీడియాతో చెప్పలేం. ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్లిపోయాను. భయం వేయలేదా? భయపడితే ఇలాంటి ఉద్యోగాలకి పనికిరాం. ఎవరైనా హెల్ప్ అడగలేదా? నా హైయర్ అఫీషియల్స్ కి ఫోన్ చేశాను, పోలీస్ స్టేషన్ లోనూ ఇన్ఫార్మ్ చేశాను. కానీ ఎవరు టైంకి రాలేదు. ఎందుకంటే ఇది ఎవరి డబ్బు అనేది అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసుగా. ఎన్నికలు సమీపించే తరుణంలో నిజాయితీ పరులైన అధికారులను చూడడమే సంతోషంగా ఉంది. ఇంకా అక్కడక్కడ నిజాయితీ పరులైన అధికారులు ఉన్నారు. అలాంటి వాళ్లు ఉండడం వల్లే ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూనే ఉంది. చెడ్డవాళ్లను చూసి బెదిరిపోయిన ప్రజలకి మంచి వాళ్లను గుర్తించి పరిచయం చేసే ఏకైక కార్యక్రమమే మీ నిప్పుల ఉప్పెన. 37 సర్వీస్ సార్, 99 ట్రాన్స్ఫర్లు. రిటైర్ అయ్యే లోపల సెంచరీ కొట్టేస్తాను. మాకు పిల్లలు లేరు కాబట్టి నేను మా ఆవిడ ఎక్కడికైనా వెళ్ళిపోతాం. కానీ పిల్లలు ఉన్న వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ చదువు సంగతి ఏంటి? వాళ్ళ ఫ్యూచర్ సంగతి ఏంటి? జాయిన్ అయిన కొత్తలో అందరూ స్ట్రైట్ ఫార్వర్డ్ గానే ఉంటారు, కానీ పక్కన వాళ్లే వాళ్ళని ప్రోత్సహించి చెడగొడుతుంటారు. మమ్మల్ని ఫుట్బాల్ లాగా తంతున్నారండి. ఎన్నిసార్లు నన్ను చంపడానికి ట్రై చేశారో తెలుసా? సార్, నాకు ఒక్కగానొక్క కొడుకు సార్. స్కూల్కి వెళ్తున్నప్పుడు కిడ్నాప్ చేసి చంపేశారు. ఒక్క సంతకం చేయనందుకే. వాడంటే నాకు ప్రాణం సార్. అప్పటి నుంచి నా భార్యకి మతి స్థిమితం లేదు, శవల్లా బతుకుతోంది సార్. ఇద్దరికి ఇప్పటికి 18 సంవత్సరాలైంది, ఇంకా తీర్పు రాలేదు. ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఒకటి చచ్చిపోయాడు కూడా. ఇంకా తీర్పు వస్తాయంటే రాపోతాయంటే సార్. ఆలస్యంగా జరిగే న్యాయం అన్యాయంతో సమానం సార్. న్యాయానికి కూడా కులం కావాలి సార్. అది ఇప్పటికి ఇంకా టార్చర్ చేస్తూనే ఉన్నారు సార్. అయినా నేను మారలేదు సార్, మారను కూడా, మారను సార్. లంచాలు తీసుకోవడంలో ఉన్న సిన్సియారిటీ, తెలివితేటలు, చేసే పనులు చూపిస్తే మనం ఉండే చోటు స్వర్గం అవుతుంది సార్. సార్, నిజాయితీగా బతికే వాళ్ళం ఇంకా ఉన్నాం సార్, కానీ అక్కడక్కడ ఉన్నాం. మేమే కాదు, మాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. అందరినీ ఒకటి చేద్దాం. తమ్ముడు, నిజాయితీగా పనిచేసే గవర్నమెంట్ అధికారులందరూ ఒకటైతే ఏం జరుగుతుందో చూపిద్దాం. గుడ్. నెక్స్ట్ సీతాలక్ష్మి మీట్ అవ్వండి. సీతాలక్ష్మి. నా సీతాలక్ష్మి గారు, నేను రామాచారి. అయితే అయితే అరవింద్, రాజా చెప్పారు రండి, లోపలికి రండి. బీరో లోపలికి రమ్మంటుందంట.
చేయి. ఇంకా ప్యాక్ చేయలేదా? ఎంతసేపు క్లీన్ చేస్తావు? టైం లేదు, త్వరగా చేయి. అలాగే కాదు కానీ అక్క 1971 మదర్ డాక్యుమెంట్ ఏమైంది? రే ఆ యదవని కొంతసేపు ఆగమని చెప్పు, రెడీ చేయాలిగా. ఆడి పేరేంటి? ధర్మారావు. ఫ్రాడ్ నాయాలకి పేరు చూడు. సార్ ఇటు రండి, చెయ్యివ్వండి. ఆ చెయ్యి సార్. ఎందుకు చేయించు ఇంత పెద్ద కిలో అయ్యో అయ్యో అయ్యో. ఇట్రా. తీసుకెళ్ళివు, ఎవరు కనిపెట్టలేరు. ఇదిగో మా మెడికల్ కాలేజ్ సర్టిఫికేట్. రాజా గారు కరెక్ట్ మనిషి దగ్గరికి పంపించారా? కేబీఆర్ పార్క్ మన పేరు మీద రాయించుకుందామా? అది జస్ట్ 390 acres. ఎయిర్పోర్ట్ 5400 acres. నీ ముత్తాతదని డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను. ఫైట్ చేసి తీసుకుంటావా? వద్దురా. వచ్చిన పని చూడరా. నిజాయితీగా ఎందుకు ఉండాలి సార్? అందరూ సరిగ్గా ఉంటే మనం ఉండొచ్చు. తప్పులు చేస్తే మనం చాలా తప్పులు చేయాలి. మా నాన్న పీడబ్ల్యూడీలో నిజాయితీ గల ఇంజనీర్. నడి రోడ్డు మీద లారీతో గుద్ది చంపేశారు. పక్కనున్న వాళ్లే యాక్సిడెంట్ అని సాక్ష్యం చెప్పారు. మా నాన్న తాగరు సార్. అలాంటిది తాగి బండి నడిపారని ప్రూవ్ చేశారు. మా ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసాం. నా 2 చెల్లెల్ని అమ్మని పోషించాలిగా. మా నాన్న మంచివారని చెప్తే స్కూల్లో చేర్చుకుంటారా, లేక కిరాణా షాప్ లో సరుకులు ఫ్రీగా ఇచ్చేస్తారా? డబ్బు కావాలి సార్. బతకటానికి ప్రతి నిమిషం డబ్బు అవసరం. డబ్బుకి మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని తేడా తెలీదు సార్. వెధవల దగ్గర కేడీల దగ్గర లెక్కలేనంత ఉంది. తప్పుని సరిగ్గా చేస్తే తప్పే కాదు సార్. సీతా తేరీ ఈ రామ. ఆపు. అరవింద్, మీరు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని ఫేక్ గా రెడీ చేయాలి, అంతేగా? కాదు, అన్ని ఒరిజినల్సే కావాలి. అందరి చేత సంతకాలు పెట్టించాలి. ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉండాలి. అది ఇంకా ఈజీ. మీరు GH కి వెళ్ళండి. అక్కడ సీను అనే ఒక ప్యూన్ ఉంటాడు, వాడిని కలవండి. ఎవరు? నేనే సీను. ఏం కావాలి? అర్జెంట్ కావాలి. అయితే 1 నెల తర్వాత కలవండి, చూద్దాం. వన్ వీక్ లో రండి, చేసి పెడతాను. 2 రోజుల్లో పని అయిపోద్ది. ఇంకేం సార్ నుంచున్నారు? కూర్చోండి, నేనెళ్ళి 10 నిమిషాలు అరేంజ్ చేస్తాను. ఏమా పిల్లల్ని అక్కడ పడుకోబెట్టావు? ఇదేమో బాబురావు లాజ్ అనుకున్నావా? నువ్వు కూడా లే. ఏంటి సీను, బిజినెస్ చాలా జోరు మీద ఉన్నట్టుంది. నువ్వు కూడా పేషెంట్స్ కి ఇవ్వాల్సిన మందులు అమ్ముకుంటున్నావు. నేను ఎప్పుడైనా అడిగానా? మరి డాక్టర్ సంగతి? మనం కోట ఓకే, వాడు వాట ఎలా? ఎక్కడుంటారో చెప్పు, నేనే వచ్చేస్తా. ఆయన చాలా మంచోడు, నువ్వు ఇస్తే తీసుకోడు. సంతకం పెట్టండి సార్. ఈజ్ ఇట్ పాసిబుల్? మన దేశంలో మాత్రమే ఇట్స్ పాసిబుల్ సార్. ఈ మధ్య తమిళనాడులో ఎంపీ ఎమ్మెల్యేలకి ఒకడు డెత్ సర్టిఫికేట్ తీసుకోలేదా? లీగల్ గా వెళ్ళుండొచ్చుగా. లాగి విషయాన్ని దాచేస్తారు సార్. ఇప్పుడు ఏం చేద్దాం? జనాలకు చెప్పాలి, వాళ్ళకి తెలియాలి. వాళ్ళ సపోర్ట్ తోటే మనం కోర్టుకు వెళ్ళాలి సార్. పబ్లిక్ మన ఛానల్ మీద ఉన్న నమ్మకంతో అరవింద్ మనకు డీటెయిల్స్ ఇచ్చాడు. ఈ న్యూస్ ఫ్లాష్ అయితే ఇష్యూ పెద్దదవుతుంది. మన ఛానల్ ప్రెషర్ కూడా రావచ్చు. కానీ ఇది నిజం సార్. సార్ ఏంటి సార్, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు?
చూపించే ప్రజాస్వామ్యం. ప్రపంచ దేశాలు భారతదేశం మీద ఉంచిన మర్యాదకి గుర్తింపు అదే. కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో డబ్బుంటే ఏ తప్పునైనా చట్ట ప్రకారం చేయగలరు అనడానికి సాక్ష్యం ఈ రోజు మీ నిప్పుల ఉప్పెనలు. ఇది మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తొచ్చు, అవాకయ్యేలా చేయొచ్చు, మీ నమ్మకాల్ని ఒమ్ము చేయొచ్చు. కానీ చెప్పడం నా ధర్మం, నిర్ణయించుకోవడం మీ హక్కు. వాస్తవంగా లేని ఒక మనిషికి బర్త్ సర్టిఫికేట్, స్కూల్ సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, రేషన్ కార్డ్, ఓటర్ ఐడి మొదలుకొని పాస్పోర్ట్ వరకు అన్ని ఇవ్వబడ్డాయి. పైగా బలాత్కారం చేసినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ కేసు కోర్టుకెళ్లి దానికి అరెస్ట్ వారెంట్ కూడా ఇవ్వబడింది. ఈ పత్రాలన్నీ పద్ధతి ప్రకారం తీసుకోబడ్డాయి. పూర్తిగా చదవకుండానే, పత్రాలను పరిశీలించకుండానే కేవలం డబ్బే ప్రాధాన్యంగా ఎందుకు సంతకం పెడుతున్నామో, ఎక్కడ సంతకం పెడుతున్నామో తెలియకుండా గుడ్డిగా సంతకం పెట్టించారు మన ప్రభుత్వ అధికారులు. ఈ పత్రాలను సేకరించుటకై ఒక్కొక్క శాఖకు ఎంత ముట్ట చెప్పబడిందన్న దానికి నిజం టీవీ దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. మరి దీనికి ప్రభుత్వ అధికారులు ఏం సమాధానం చెప్తారో మనం వేచి చూడాలి. మన దేశంలో లంచగొండితనానికి, అవినీతికి భేదాలు, హోదాలు లేవు. ఈ వ్యవహారానికి సంబంధించిన వారు క్రింది స్థాయి ఉద్యోగుల నుంచి పై స్థాయి ఉద్యోగుల వరకు మొత్తం 147 మంది ఉన్నట్టుగా తేలింది. ఒక భారతీయ పౌరుడికి ఉండవలసిన అన్ని ప్రభుత్వ ఆమోద పత్రాలు ఒక లేని వ్యక్తి పొందగలిగాడంటే దాని వెనుకున్న పరికరమే డబ్బు. ఎంతో మంది నిజ స్వరూపాలు బయటపడబోతున్నాయి. నిజం గెలుస్తుందా, అవినీతి గెలుస్తుందా? నిర్ణయం మీ చేతుల్లో. జరిగి ఉండొచ్చు. ఫస్ట్ ఆ న్యూసెన్స్ ని ఆపమని చెప్పండి. ఎయిర్ లో రాకూడదు. చూసారా అది? సమాధానం చెప్పాల్సిందే. ఏమని చెప్తారు సార్? లాస్ట్ టైం ఇలాగే చేసి ఇలాంటి ఎవిడెన్స్ క్రియేట్ చేసి ఫ్లాష్ చేసిన అతని మీద తప్పేమీ లేదు. ఎందుకంటే అది నిజం. అసలు అతను కంప్లైంట్ చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి అతని మీద యాక్షన్ తీసుకోమంటున్నారు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్. మిమ్మల్ని ఆర్గ్యూ చేయడానికి పిలవలేదు. మన పరువు పోకూడదు. ఆపమని చెప్పండి. ఆపేసి డూ వాట్ ఐ టోల్డ్ యూ. ఏ ప్రాబ్లం వచ్చినా మధ్యలోనే ఆపేయమంటాం. దీనికి సరైన సొల్యూషన్ దొరకపోవడం. పవర్ లో ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు తప్పించుకుంటే చాలనుకుంటారు. దానికి మాత్రం మమ్మల్ని యూజ్ చేసుకుంటారు. అధికారాన్ని వాళ్ళ జేబులో ఉంచుకొని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నారు. స్వామి సార్, అన్ని ఛానల్స్ కి వెంటనే ఫ్యాక్స్ పంపించు. అలాగే సార్. దీని గురించి ఎవరూ మాట్లాడకూడదు. హైదరాబాద్ వెళ్ళాలి. టికెట్ అరేంజ్ చేయి. ఓకే సార్. సార్, ఈ ప్రాబ్లం గురించి మనం టెలికాస్ట్ చేయకూడదని సార్ ఫ్యాక్స్ వచ్చింది. అయితే అబే మరి ఏం చేయమంటారు? ఏం చేయాలా? సమ్మగా ఉండే నమితా సాంగ్ కూడా వేసుకో. జరిగిందంతా మర్చిపోతారు. అందిన సమాచారం ప్రకారం అతను మన రాష్ట్రానికి చెందిన వారని గుంటూరు జిల్లా లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే జరిగింది. మీరు నమ్ముతారా? ఏంటి? ఢిల్లీ నుంచి ఫ్యాక్స్ వచ్చింది. సరే తీసుకురా. ఏంటిది? చూడండి సార్. జూమ్ చేయి. ఈ కార్యక్రమాన్ని ఆపేయాలంట, తక్షణమే ఆపేయాలంట. ఏం చేద్దామో చెప్పండి. ఈ ఆధారాలు సేకరించిన ఆ యువకుణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు సాయంత్రం 5 గంటలకి నిప్పులు ఉప్పిన కార్యక్రమంలో మీ ముందు ఉంచుతాం. అయిపోయింది. ఎప్పుడు ఇంతే. ఫ్లాష్ న్యూస్ అని ఒకటి చెప్తారు. రేపు దీనికంటే పెద్ద ఫ్లాష్ న్యూస్ చేసి దాన్ని మర్చిపోయేట్టు చేస్తారు. మనల్ని మాత్రం అసలు ప్రశాంతంగానే బ్రతకనివ్వరు. ఆ ఛానల్ యాంకర్ గోపీనాథ్ ఎక్కడ? ఎస్కేప్ సార్, వెతుకుతున్నా. ఈవినింగ్ 5 o'clock కి లైవ్ లో వస్తానడుగా. అది కుదరదు సార్, ఫుల్లీ లాక్డ్. వేరే ఛానల్ లో వచ్చేస్తే? అది కుదరదు సార్, అంతా సెక్యూర్డ్. ఇతనే ఆ ఛానల్ ఎండి సార్. ప్రోగ్రామ్ స్టాప్ చేయమంటే చేయరా? నేను పంపిన ఆర్డర్ ని జూమ్ చేసి జనానికి చూపిస్తారా? నిజం చెప్పాం. ఎటువంటి ఆర్డర్స్ లేకుండా మా ఛానల్ ని బ్లాక్ అవుట్ చేసినందుకు మీరు సమాధానం చెప్పాలి. చెప్తాను, వెళ్ళండి. అరవింద్ శివశంకర్ 10th ఇంటర్లలో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వాడు, యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్, భగవద్గీత, బైబిల్, ఖురాన్, పురాణాలు ఇలా ప్రపంచ సిద్ధాంత వేదాంతాల్లోని అన్ని మంచి విషయాలని అవగాహన చేసుకున్నవాడు, యువ విప్లవకారుడు, అసాధారణ ప్రజ్ఞావంతుడు, ప్రాణం పోయినా నిజాయితీ తప్పనివాడు, మంచి తప్ప ఇంకేమీ తెలియనివాడు. ఇదిగో మీ ముందున్నాడు.
అరవింద్ శివశంకర్, చెప్పండి ఎందుకు ఇంత కోపం? కోపం కాదు సార్, బాధ. మనం సంతోషంగా ఉండటం కోసం డిజైన్ చేసి నిర్మించుకుందే సార్ ఈ ప్రపంచం. కానీ సంతోషంగా ఉండలేదు సార్ మనం. అందులో ఉన్న లోపలికి బలైపోతున్నాం. అవినీతి నిర్లక్ష్యం పెరిగిపోతున్నాయి. చట్టాలన్నీ రాత్రుల్లోనే ఉన్నాయి, చేతల్లో లేవు. ఒకవేళ ఎవరైనా రూల్స్ ఫాలో అవ్వాలని ప్రయత్నించినా పక్కనోడు పర్మిషన్ ఇవ్వడు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా వెనకాల వచ్చేవాడు అర్జెన్సీకి నేను పరిగెత్తాల్సిన పరిస్థితి. ఎవరితోనో గొడవ పడుతుంటే నా పని మానేసుకుని వెయిట్ చేయాల్సిన దుస్థితి. నేనుగా ఉండలేకపోతున్నాను సార్. వాడి తప్పు వీడి తప్పు అని తిడుతూ మనం చేసే తప్పుని మనమే సమర్థించుకుంటున్నాం. సెల్ఫ్ కరప్ట్ అయిపోతున్నాం. మనకి మనమే ద్రోహం చేసుకుంటున్నాం. ఈ పరిస్థితి మారాలంటే ప్రతి మనిషిలో మార్పు రావాలి. దానికోసం జరిగే యుద్ధమే ఇది. ఏ సార్, మీరు ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడు ఫేస్ చేయలేదా? ఎందుకు చేయలేదు? ప్రతిరోజు ఫేస్ చేస్తూనే ఉన్నాను. మరి మీకు కోపం రాదా? ఎవరు చెప్పారు నా కోపం రాదని? నాకు మాత్రమే కాదు, చూసే ప్రతి ఒక్కరికి కోపం ఉంది. మరి ఆ కోపాన్నంతా లోపలే అని చేసుకుంటున్నారా? ఇంకేం చేయమంటారు? ప్రపంచం అంతా ఇదే ప్రశ్న సార్. తను కోల్పోతున్న ప్రతివాడి మనసులోనూ ఇదే. ఆ మనసులన్నీ కలవాలి, మనుషులంతా ఒకటవ్వాలి. ఆ జర్నీ కూడా రాజకీయ నాయకులు ఆడమంటున్నారు. అందరూ ఒకటైపోతే వీళ్ళు రాజకీయాలు చేయలేరు కదా. అదే జరిగిన రోజు పెద్ద మార్పు వస్తుంది సార్. ఆ మార్పు మనం కోల్పోకుండా కాపాడుతుంది. ఇది జరిగే పనేనా? జరగందంటూ ఏం లేదు సార్. మనం ప్రయత్నించలేదన్నది నిజం. జూమ్ 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 చేయండి. ఇదే చోటు బెంగళూరు హైవే సార్. ఎస్. మురళి, మనం అనుకున్న రూట్లోనే కదా వెళ్తున్నాం. ఓకే గుడ్. ఇదే స్పీడ్ మెయింటైన్ చేయండి. ఏదైనా ఉంటే వెంటనే ఇన్ఫార్మ్ చేయండి. ఓకే. మీరు చెప్పేదంతా కరెక్టే అరవింద్, కానీ మన దేశంలో ఒక పౌరుడుకున్న స్వాతంత్రం ఇంకా ఏ దేశంలోనూ లేదు. దాని గురించి మీరేమంటారు? స్వాతంత్రం నిజమే సార్, చాలా స్వాతంత్రం ఉంది. ఇంకా ప్రాంతం కోసం, మతం కోసం, కులం కోసం పోరాటాలు చేస్తూ స్వేచ్ఛగా కొట్టుకు చచ్చేంత స్వాతంత్రం ఉంది సార్. పొరుగు దేశంలో అమానుష్యంగా ఒక జాతి నాశనం అయిపోతుంటే అయ్యో పాపం అనుకుంటూ ఐపీఎల్ చూసేంత స్వాతంత్రం ఉంది సార్. ప్రేమించిన అమ్మాయి కాదంటే తన మొహం మీద యాసిడ్ పోసేంత స్వాతంత్రం ఉంది. ప్రేమ పెళ్లి చేసుకున్నందుకు ఒక ఊరూరినే తగలబెట్టేసేంత స్వాతంత్రం ఉంది. మనకి స్వాతంత్రం కంటే స్వాతంత్రం దినమే ముఖ్యం సార్. గవర్నమెంట్ హాలిడే కదా. ఇంత స్వాతంత్రం ఉండి ఏం సాధించాం సార్? దేశంలో ప్రతి 22 నిమిషాలకు ఒక ఆడపిల్ల అత్యాచారం గురవుతుంది సార్. ఆడదానికంటే మగవాడిని బలవంతుడిగా ఎందుకు పుట్టించాడో తెలుసు సార్. మనం వాళ్ళకి బలం అవుతామని, బలాత్కారం చేయడానికి కాదు సార్. కఠినమైన చట్టాలుంటే తప్ప ఇక్కడ మనిషిగా ఉండడం. 110 కోట్ల మందిలో క్రిమినల్స్ 1%. వాళ్ళని తరిమి కొట్టండి, తగలబెట్టండి, జైల్స్ అని పడగొట్టండి. అప్పుడు మిగతా 99% కాపాడుకోవచ్చు. ఇలాగే మాట్లాడుకుంటూ కూర్చుంటే ఏదో ఒక రోజు మొత్తం అందరు క్రిమినల్స్ అయిపోతారు. దేశం శ్మశానం అయిపోతుంది సార్. చేశారు కదా, ఈ ప్రపంచంలో వాడు ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటారు. 147 మంది డబ్బు తీసుకున్నట్టు మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా? ఉంది సార్. ఆడియో వీడియో 2 ఉన్నాయి. ఎంత డబ్బు ఇచ్చారు? 14,63,750 రూపాయలు సార్. ఆ డబ్బు మీద? అవును సార్. మా అమ్మ ఇల్లు అమ్మి ఇచ్చింది సార్. మీ అమ్మ ఎక్కడ ఉన్నారు? ఉంది సార్, నన్ను చూస్తూనే ఉంటుంది. అదే ఎక్కడ? ఎందుకు సార్? అమ్మని అడ్డం పెట్టుకుని ఎవడో ఒకడు నన్ను కార్నర్ చేయడానికి కదా సార్. 40 ఏళ్ల వయసు పైపడిన ప్రతి ఆవిడ నాకు అమ్మే. నాకంటే వయసులో చిన్నవాళ్ళు నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, పెద్దవాళ్ళు నా అన్నయ్యలు, అక్కలు. ఏ మీ కుటుంబంలో నన్ను ఒకడు అనుకోరా? తమ్ముడు, అన్నయ్య నేనున్నాను, నీకు నేనున్నాను.
రికార్డింగ్ ఆపదు, రికార్డింగ్ ఆపదు. హలో, నువ్వు బండి ఎక్కడ ఆపదు. ఇప్పుడు దాకా మాకు కొండంత అండగా ఉండి సపోర్ట్ చేసిన అన్ని రంగాల్లోని ప్రభుత్వ అధికారులకు, ప్రజలకు, మీడియాకి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మానవ జాతి అభివృద్ధి కోసం మనిషిని నమ్మి మనస్ఫూర్తిగా చేసే ప్రయత్నం ఏంటి? మనల్ని మనమే కాపాడుకుందాం. మన ముందు తరాల వారైనా అవినీతి లేని సమాజంలో బతకాలని ఆశిద్దాం. వచ్చేసారు. కెమెరా అటు 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 చెప్పడం తప్ప. అరవింద్ని ఎక్కడ దాచారో తెలియడం లేదు. ఏమైనా జరుగుండొచ్చు, కానీ అరవింద్కి చాలా సపోర్ట్ ఉందని వాళ్ళకి తెలియాలి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ల ద్వారా సపోర్ట్ ని తెలియజేయండి. మిస్డ్ కాల్ సిస్టమ్ అని ఒకటి ఉంది, అందరూ కాల్ చేయండి. చేయాల్సిన నంబర్ 8822334488. సపోర్ట్ అరవింద్. మీరందరూ మీ ఫ్రెండ్స్ కి ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. ఇది మీరు తలుచుకుంటేనే సాధ్యమవుతుంది. అరవింద్ చాలా మంచివాడు, వాడిని ఎలాగైనా కాపాడాలి. సపోర్ట్ అరవింద్. ఇంతవరకు అరవింద్కి 1 కోటి మందికి పైన ట్విట్టర్లోనూ 40 లక్షల మంది మిస్డ్ కాల్ ఇచ్చి సపోర్ట్ తెలియజేశారు. ఏం చేద్దాం? ఏం చేయాలో నన్ను అడుగుతున్నారా? మీరు చెప్పండి. నాకు పబ్లిక్ లో ఇష్యూ పెద్దదవ్వకూడదు. కారణం లేకుండా అతని లోపలుంచలేం. ఎక్కడెక్కడ వాళ్ళందరూ ఒకటైతే ప్రాబ్లం పెద్దదవుతుంది. అతని లాయర్ ఎవిడెన్స్లన్నీ కోర్టులో సబ్మిట్ చేశారు. ఇక తేల్చుకోవాల్సింది కోర్టు, ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు. వీ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. ఆ పనేదో ముందే చేయొచ్చుగా. ఎలా సార్, మనం ఎలాగూ ఈ విషయాన్ని తొక్కేస్తాంగా. అందుకే అతను ముందు ఈ విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లాడు. వాళ్ళందరి అటెన్షన్ దీని మీద ఉండగానే కోర్టుకెళ్లాడు. ఐ థింక్ హీస్ రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటారు? అతన్ని రిలీజ్ చేయాలి. నాకు మీరంటే ఇష్టమే బాస్, కానీ మీలా ఉంటే బతకడం చాలా కష్టం. అయినా బతికి చూపిస్తే అది చరిత్ర అవుతుంది. మంచి చేసేవాళ్ళని చూసి చాలా మంది రాళ్లు వేస్తారు, కానీ ఒక్కడు కూడా తగలకుండా తప్పించుకుంటూ ఇంకా పైకి ఎదగాలి. వేసి వేసి వాళ్ళ చేతులు నొప్పెట్టాలి. అప్పుడు అదే చేతులతో చప్పట్లు కొడతారు. మీకోసం నేను కూడా మిస్డ్ కాల్ ఇచ్చాను, ట్వీట్ కూడా చేశాను. వెల్ డన్. ఆల్ ద బెస్ట్. అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తాను. కాస్త ఓపిక ఉండండి. మంచి పని చేసావన్నా. ప్రతిసారి ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఏదో చేయాలనిపిస్తుంది, కానీ ఇంకో ప్రాబ్లం వచ్చినప్పుడు తప్పించుకుంటే చాలనిపిస్తుంది. మీరు వచ్చాక మాకు నమ్మకం వచ్చిందన్న. ధైర్యంగా ఉండండి. మేమందరం మీతో ఉన్నాం. మేమందరం మీతో ఉన్నాం. నువ్వేంటి ఇక్కడే అయిపోయావు? అరవింద్ అక్కడ ఉన్నాడు, పద. ప్లీజ్ మీరందరూ సైలెంట్ గా ఉంటే అన్ని వివరాలు చెప్తాను. ప్లీజ్ అందరికి ఆన్సర్ చేస్తారు. ప్లీజ్ ప్లీజ్ ఆగండి. ప్లీజ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ప్లీజ్ ఒక్క నిమిషం.
ఈ నిమిషం చచ్చిపోవాలన్నా సంతోషంగా చచ్చిపోతాను. ఎందుకు చచ్చిపోవాలి? బతకాలి. మనం జీవితం నుంచి ఏం కోరుకుంటున్నాం అన్నది కాదు, జీవితం మన నుంచి ఏం కోరుకుంటుంది అన్నదే ముఖ్యం. అది తెలుసుకోగలిగితే చాలు. I love you. అక్క ఒకే రోజులో చాలా ఫేమస్ అయిపోయింది కదా. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరు అనుకున్నట్టే జరిగిద్దా? ఆటోమేటిక్ గా జరుగుతుంది. ఇంకా 2 రోజులు టైం ఉంది. మండే కోర్టులో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయబోతున్నారు. 147 మంది మాత్రం ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సార్, మన దేశంలో 147 మందేనా లంచాలు తీసుకునేది సార్? ఇది 0.0001%. తప్పు చేస్తూ తప్పించుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ 2 రోజుల్లో మనం ఎక్కడ దొరికిపోతామో, మన పేరు ఎక్కడ బయటపడుతుందోనని భయపడుతూ నిద్రపోకుండా ఉంటారు కదా, అదే మా గెలుపు. 147 మంది ఎవరో మనకు తెలుసు. కానీ ఇప్పుడే వాళ్ళ పేర్లు బయట పెడితే నేను కాదంటే నేను కాదని నిజాలు బయటకు రానివ్వరు. 147 కెమెరాలు రెడీ చేసి వాళ్ళ ఇంటి దగ్గర పెడదాం. కోర్టులో ఒక్కొక్కళ్ళ పేరు అనౌన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ని క్యాప్చర్ చేసి లైవ్ టెలికాస్ట్ చేద్దాం. జనం చూడాలి. తప్పు చేసిన వాళ్ళనే కాదు, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, బంధువులు అందరినీ చూపిద్దాం. అప్పుడు గానీ భయం అంటే ఏంటో తెలియదు. వాళ్ళు అవమానపడాలి. అది చూసి ప్రతి ఒక్కడు భయపడాలి. గో హెడ్, ఐ విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సార్. సార్, యాక్చువల్లీ మన దగ్గర ఉన్న కెమెరా సరిపోవు, సో నేను బయట నుంచి కొన్ని కెమెరాస్ హైర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్ చెప్పండి. 5 సెకండ్ ఆడికి 25 లక్షలు ఇస్తామంటున్నారు. 5 మినిట్స్ వేస్తే చాలు, కొన్ని కోట్లు సంపాదించవచ్చు. బుక్ చేయమంటారా? కోట్లు సంపాదించడానికి మనం చూపించేది కళాత్మక ప్రోగ్రాం కాదు, ఆవేదన. గెట్ అవుట్. దేశాన్ని అట్టుడికించిన ఈ కేసులో ఎవరెవరు నేరస్తులనేది ఇంకొద్ది క్షణాల్లో. కొండవలస సీను, ప్రభుత్వ ఆసుపత్రిలో కాంపౌండర్. ఎస్ అరివానందం, ప్రభుత్వ ఆసుపత్రిలో చిల్డ్రన్స్ డాక్టర్. లక్ష్మణ్, కోర్టు జడ్జ్. అనిల్ మేనన్, పోలీస్ అధికారి. బసవయ్య. విజయ్, సారిక రామచంద్రరావు, సత్తెనపల్లి సావిత్రి, నెల్లూరు చరణ, బంగారు రాజు. కేవి మోహన్. మాగుంట మంగపతి, ఎంఆర్ఓ. మగపతి గారిని కలవాలండి. చూడండమ్మా, ఇంట్లో ఆయన లేరు. లోపలికి రానివ్వండి. వెళ్ళండమ్మా. ఆయన ఇంట్లో లేరు. లోపలికి రానివ్వండి. వెళ్ళండి. ఏమే వాళ్ళని రాని. ఇప్పుడు సంతోషమా? బాగా తీసుకోండి. అవును, ఆ లంచం తీసుకుని నేనే. ఇంకేమైనా కావాలా? ఇదిగో మొత్తం తీసుకోండి. ఏం సార్, తప్పు చేసి అంత ధైర్యంగా ఒప్పుకుంటున్నారు? అవునమ్మా, అందరు మంచోళ్ళే, నేను మాత్రం చెడ్డోడిని. నాన్న చెట్టువారా? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? వెళ్ళండి. మా అమ్మాయి ఫోటోలు ఎందుకు తీస్తున్నారమ్మా? కెమెరా తీయండి. ఇందు వాళ్ళ నాన్న కూడా ఇందులో ఇన్వాల్వ్ రా. యా నాకు అన్నా. అరివానందం, డాక్టర్ అరివానందం. మీరు ఉద్యోగంలో జాయిన్ అయింది 2004లో. కానీ 1987లో పుట్టినట్టు ఒక అతనికి బర్త్ సర్టిఫికేట్ ఇచ్చారు. అప్పుడు మీరు యాక్చువల్గా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. దానికి కావాల్సిన ఎవిడెన్స్ ఇది. ఎలా సార్ ఇచ్చారు? కోర్టులో కేసు జరుగుతుంది. నో కామెంట్స్. కృష్ణ, జూమ్ చేయి. ఇది మీ సంతకమే కదా సార్? మీరే కదా చేశారు? చెప్పండి సార్. నో కామెంట్స్ ప్లీజ్. కోర్టులో కేసు జరుగుతుంది కదా. కృష్ణ, ఇది మీ ప్యూన్ కుమార్ మీకోసం తీసుకుంది. ఇది మీ ప్యూన్ కుమార్ దగ్గర నుంచి మీరు తీసుకుంది. ఇప్పుడేమంటారు? మిస్టర్ గోపినాథ్, దిస్ ఇస్ నాట్ కోర్ట్. యు ఆర్ నాట్ ఎ జడ్జ్. ఐ యామ్ నాట్ ఎ విక్టిమ్. ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్. yes of course I am not a judge. this is not a court. కానీ ఇది నా కోసం చెప్పట్లేదు సార్, మీరు చూసే ప్రజల కోసం చెప్తున్నారు. ఐ డోంట్ హావ్ టు ఆన్సర్ ద పబ్లిక్. ఐ విల్ ఓన్లీ ఆన్సర్ ద కోర్ట్. ఓకే? హలో, యా, కనెక్ట్ చేయండి. హలో సార్, కొంచెం డాక్టర్కి ఇవ్వండి. మీకోసమే సార్. హలో. రే బుద్ధులేని గాడిదా, సిగ్గులేదా నీకు? సంతకం నువ్వే కదా పెట్టింది. ఇప్పుడు కాదంటావే? ఇంగ్లీష్ లో మాట్లాడితే తప్పు కరెక్ట్ అయిపోతుందా? స్టూపిడ్. మర్యాదగా మాట్లాడండి. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? దొంగ కోళ్లు బట్టే ముఖము నువ్వును. కోర్టులో చూసుకుందాం అని చెప్పి కేసులు చచ్చేదాకా నడిపిస్తారా? నువ్వున్న ప్లేసేరా కోర్టు, ప్రజల జడ్జి. తమ్ముడు, వీడిలా మాట్లాడి గానీ వాడింటి అడ్రస్ ఇవ్వండి. ఇంటికెళ్ళి బట్టలు కూడా తీసుకొడతాం. దరిద్రుడా. అనయ్య, హింస మన మార్గం కాదు. మీ కోపం న్యాయమే, నాకు అర్థమైంది. ఇప్పుడు మీ కాల్ కట్ చేస్తున్నాను. ఓకే? తర్వాత సార్, మిమ్మల్ని లేని ఒక వ్యక్తికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు.
బజ్జీ షాప్ భాషకి 12,000 ఇమ్మన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కి బజ్జీ షాప్ భాషకి ఏంటి సార్ సంబంధం? డిజైన్ లో ఉంది సార్, అందుకే ఇలా జరుగుతుంది. ఏం డిజైన్ లో ఉంది? బజ్జీ షాపా? ఆఫ్ కోర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఏ డిజైన్, లైఫ్ ఈజ్ ఏ డిజైన్, వీఆర్ ఇన్సైడ్ దట్ డిజైన్. ఆధారాలతో సహా అందరితో దొరికిపోయే అవస్థలు పడాలని డిజైన్ లో ఉంది సార్. దొరికిపోయాం. ఇందులో దొరకకుండా ఎంతమంది తప్పించుకున్నారో తెలుసా? మే ఐ టెల్ యూ? వదిలేండి సార్, చెప్పకండి. అది డిజైన్ లో ఉంది సార్. అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి. కొత్త కొత్త కేసులని సృష్టించకండి. ఇది డిజైన్ లో ఉంది. అవునవును, అవునయ్యా, అంతా ప్లాన్ ప్రకారమే చేసి తెచ్చారు. శతకోటి తప్పుల్లో ఏ బోర్డు తప్పు బుక్ అయ్యానో ఎవరు తెలుసు? మార్తి, మార్తి సార్, బయట ఎవడన్నా కెమెరాతో నించున్నాడో చూస్తావు పో. సరే సార్. సార్ ఏంట్రా? మన నట్టింటోనే 4 కెమెరాలు పెట్టుకుంటా. రండి ఎంపీ సార్, నమస్తే. కులాసానా? మీ నాయకత్వంలోనే ఇదంతా జరిగింది. ఇతను నాకు బాగా తెలుసు అని సైన్ చేసి 16 ఆఫీసులకు లెటర్లు పంపించారు. అసలు లేని ఒక వ్యక్తి మీకెలా తెలుసు సార్? సార్ చెప్పండి. హలో సార్, వినిపిస్తుందా? నేను చెప్పేది మీకు వినబడితేనే కదా సార్ మీరు సైగ చేయగలరు. సార్, సమస్య వచ్చినప్పుడు ఆయనకు సరిగా వినిపించదు సార్. ఆయన డిజైన్ అలా ఉంది. ఇది మాత్రం మీకు ఎలా వినిపిస్తుంది? లైట్ లైట్ గా వినిపించింది. సార్, ఎంపీ సార్, మీకు వినిపిస్తుందా లేదా? సార్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నారు? ఏ అడుగురింగ ఎందుకు గంటస్తున్నారు? లోకంలో ఎవరు చేసి తప్పు ఎవరు పంటారా? అందరు చేసేదే. ఎల్లారు కలమక వదల బావా, సొక్క పొడగ ఎడుతుగా వదల. ఏ అడుగురింగ అందరూ ముందు బయటకు వెళ్ళండి, అందరూ బయట పంపించండి. సార్, అందరూ కోర్టు తీర్పు చెప్పనివ్వండి అంటున్నారు. మీరేమంటారు జడ్జి గారు? లేని ఒక వ్యక్తికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు. రేప్ అటెంప్ట్ కేసు. ఆ వారెంట్ లో సంతకం పెట్టడానికి అత్యాచారం చేయబడ్డ ఆ అమ్మాయినే పడుకోవడానికి రమ్మన్నారు. అబద్ధం, ఆధారాలు లేని ఆరోపణ. మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎవరు సార్ ఆధారాలు లేవన్నారు? ఎన్ని ఆధారాలు కావాలి మీకు? ఆ అమ్మాయి మీ గెస్ట్ హౌస్కి వచ్చింది, అక్కడ జరిగింది, మీరు సంతకం పెట్టింది, అన్నిటికీ వీడియో ఆధారాలు ఉన్నాయి. అసహ్యాన్ని చూపించమంటారా? పిల్లలు చూస్తున్నారు సార్. మాకు సామాజిక బాధ్యత ఉంది, అందుకే ఆ దారుణాన్ని చూపించకుండా ఉన్నాం. Sit down. ఇలా గొర్రెల మందల్లా గొడవ చేస్తుంటే ఏ పని జరగదు. ముందు ఒక టీం ని ఫామ్ చేయాలి. వాళ్లే అన్ని డెసిషన్స్ తీసుకుంటారు. దానికి ఓకేనా? నాకు ఓకే. ఏదో ఒకటి ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి సార్. ఇదిగో పక్క రావయ్య. ఏమండోయ్, మొన్న జాయిన్ అయ్యి నిన్న దొరికిపోయే కుర్ర వేదాలు అవన్నీ పెట్టకండి. తీసుకోవడంలో పండిపోయి పాతుకుపోయి మనలాంటి ముదురులై ఉండాలి. అలాంటి వాళ్ళ లిస్ట్ అంతా తయారు చేసి ఉంచాను. ఇదిగోండి, తీసుకోండి. గుడ్. మన అధ్యక్షుడు ఎవరో అనౌన్స్ చేయమంటారా? గర్భంలోనే రాజకీయ వనమాలు దిద్దినవాడు. వారి 56 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎవరికి చిక్కని దొరకని ఢిల్లీ సింహం మన అన్న అవునవును అప్పారావు గారు. మంగపతి, విజయ్, బసవయ్య, బంగారాజు, లక్ష్మణ్, అనిల్ మేనన్. సార్, నాకైతే వీళ్ళందరూ బఫూన్ బ్యాచ్ లో కనపడుతున్నారు సార్. వెళ్ళండి. శ్రీను, సత్తెనపల్లి సావిత్రి. అది ఇలాంటి కలర్ఫుల్ ఫిగర్ ఒకటి వస్తే స్టేజ్ కలకలాడిపోద్ది. మేడం, బంగారాజు అడుగుతా. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. ఐల్ టేక్ కేర్ ఆఫ్ యూ. మరియు చరణ. నా అనుభవం అంత లేదు, వాడి వయసు. నువ్వేం వరిగా నేను చూసుకుంటా. ఐఎమ్ లక్ష్మణ్, జడ్జ్. అవునవును, రిటైర్డ్. మిమ్మల్ని అడిగిందా? అడగపోయినా తెలిసింది చెప్పాలిగా, రెండు కలిసి వచ్చాయి. సార్, అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటి? అక్కడ జరుగుతుంది ఏంటి? డిజైన్ లో ఉంది, జరుగుతుంది. కొంచెం ఆగానే లెక్కంటున్నాను కదా. వెంటనే బయలుదేరతాను. వెంటనే వస్తున్నా. ఇగో లోకల్ ఆర్డీఓ 2 రూపాయలు ఇస్తానో వెళ్ళి తీసుకొస్తాను. 2 రూపాయల కోసం లోకల్ ఆర్డీఓ దగ్గరికి ఎందుకు? నేనే 5 రూపీస్ ఇస్తాను. నెల తక్కువ 2 రూపాయలంటే 2 లక్షలు రా. నేను వస్తాను. బయట నుంచి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? మనం ఇరుక్కుంటే వాళ్ళు ఇరుక్కుంటారు. కుమ్మరిస్తున్నారు. యాక్చువల్ గా కోర్టులో మన కేసు గురించి డిఫెన్స్ చేసుకోవడానికి టైం ఇచ్చారు కదా. అవునవును. కానీ అతను చేసింది ఫోర్జరీయేగా. అవును, ఆయనకి బదులు ఆవిడ అధ్యక్షురాలు చేసి ఉండాల్సింది. ముందు మనం అందరం తలా ఓ కేసు ఫైల్ చేద్దాం. 147 కేసెస్. వాడు లోపలుంటేనే బయట మనం ప్రశాంతంగా మన మీదున్న కేసు పనులు చూసుకోవచ్చు. అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. నేను అరెస్ట్ అవును సార్. గోపి,
మీరు నలుగురు వెళ్ళండి. ఈ కేసు విషయం తేలాలి, వాళ్ళకి శిక్ష పడాలి. అప్పుడు నేనే వస్తాను. అంతవరకు నేను బయటే ఉండాలి. బయట ఉండడం కంటే లోపలే సేఫ్. చచ్చిపోండి సార్, పడ్డ కష్టం అంతా పనికి రాకుండా పోతుంది. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి తన తండ్రికి ఇలాంటి పరిస్థితి తీసుకురాదు. ఇందులో నేను చేసిందేమీ లేదు. ఇలా జరుగుతుందని ముందుగానే చెప్పుంటే కనీసం జాగ్రత్త దొరికేవాడు కాదు, కొంచెం లేట్ గా దొరికిపోయేవాడు. ఏంటి వెటకరమా? మీరు తింటున్న తిండి దగ్గర నుంచి ఇదిగో నువ్వు కట్టుకున్న బట్టల వరకు అన్ని ఆయన కష్టపడి సంపాదించవేనే. సంపాదించాడని చెప్పు, కష్టపడని చెప్పకు. ఇలా సంపాదించిన డబ్బని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. నాలుగు తోసేస్తాను రాస్కెల్. నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అంత పెద్దదాని అయిపోయావా? నాకేంటి భయం? ఏ రోజైనా ఇల్లు ఇల్లులాగా ఉందా? నాన్నలాగా ఉన్నాడా? మిలిటరీ లాగా ఉండేది. నానున్నాడు మాట్లాడొద్దు, నానున్నాడు నవ్వద్దు, ఆయన కోపం వస్తుందని ఎంత బిల్డపిచ్చేదానివి. రోజు ఆఫీస్ లో తప్పు చేస్తున్నాడని గిల్టీ ఫీలింగ్. అది ఆయన ఇంటికి వచ్చేసరికి మన మీద కోపంగా మారిద్ది. నువ్వు భయపడుతున్నట్టు నటించగలవు, నాకెందుకు భయం? చాలమ్మా చాలు, నువ్వు పుట్టలేదనుకుంటా. వెళ్ళిపో, ఇప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపో. నువ్వు ఆ పాయింట్ కి వస్తావని నాకు తెలుసమ్మా. వెళ్తాను, అనాథనని చెప్పుకుంటాను. ఇదిగో మీ ఆయన కష్టపడి సంపాదించింది. అక్క మేము వస్తాం. రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ అరవింద్ శివశంకర్ ఉండకూడదు. రెండు, వాడు లేడన్న మనిషిని ఉన్నాడని మనం ప్రూవ్ చేయాలి. రెండోదే బెటర్, అదే మనకు సేఫ్. ఎలా చేయడం? ఒక దారుంది. అవునవును, ఉండాలి, ఉంటుందంతే. డాక్టర్ లేవయా, అవతల కూర్చో. మీరే అటు కూర్చోండి. అదేమిటి ఆడపిల్లల మీద పళ్ళికిలిస్తూ లేవయా, లే. ఈ మండపాన్ని వదిలి వెళ్ళిపోతాను. వెళ్ళు. చెప్పు సావిత్రి, ఏంటా దారి? గోదావరి. అర్జెంట్ గా వెళ్ళి అందులో దూకాయి, శని వదిలిపోతుంది. చెప్పు సావిత్రి. కోర్టులో వాడు ఫుల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేశాడు కదా, ఆ డీటెయిల్స్ మనం సంపాదించాలి. అందులో ఫోటో ఐడెంటిటీ ఉంటుంది కదా, అదే పోలికలతో ఉన్న మరో వ్యక్తి మనకు కావాలి. వాడికి కొత్త ఎవిడెన్స్ క్రియేట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలి. ప్రవేశపెట్టి అది ఎలా సాల్వ్ అవుతుందండి? వాడి దగ్గర ఉన్న ఆడియో వీడియో ఆధారాలన్నీ నిజమే. మన దేశంలో తప్పుని తప్పని నిరూపించడానికి 20 ఏళ్లు పడుతుంది. నో ప్రాబ్లం, ఈ లోపల నేను పైకే పోతా. అసలు ముందు వాడు ఎవడైతే లేడంటున్నాడో వాడు ఉన్నాడని చెప్పి కేసును తప్పుదో పట్టించేద్దాం. ఆ తర్వాత ఆ వీడియోలో ఉన్నది మనమే కాదని చెబుదాం. మొత్తానికి ఈ కేసుని గజిబి చేసేద్దాం. అంతే అంతే. హరిశ్చంద్ర ఐడి ప్రూఫ్ ఫోటో చెక్ చేయండి. వాడి ఫోటోనే సార్, కానీ కొంచెం మాడిఫై చేశాడు. ఈ ఫోటోలో ఉన్న లాంటి ఒకడిని వెతికి పట్టుకోవాలి. ఏంటి చూస్తున్నారు? అన్ని స్టేట్స్ లో వెతికించండి. గవర్నమెంట్ డేటాబేస్ చాలా ఉంది, మనం తలుచుకుంటే పట్టుకోగలం. సార్ మేము దొరికిపోయాం, మీరు దొరకలేదు, అంతే తేడా. కొంచెం మాకు హెల్ప్ చేయండి. ఏ ఊర్లో ఉన్నాడు? తమిళనాడు, కుంభకోణం. పేరు? మాయకన్న. ఆపరేషన్ ట్యాంక్. తమిళనాడు వెళ్ళారుగా, ఆ టీం పేరు. ఎస్, మాయక్కಣ್ಣన్ గారిని కలవాలి. మీరు? అరివానందం. బంగారాజు. బసవయ్య. అనిల్ మేనోన్. విడివిడిగా వచ్చారా, కలిసే వచ్చారా? అందరం కలిసి ఒకే టీమ్ గా వచ్చాం. రాష్ట్రాల కోసం కొట్టుకుంటారు కానీ ఇలాంటి విషయాల్లో ఒకటైపోతారే. నేషనల్ ఇంటిగ్రేషన్ ఇలాంటి విషయాల్లోనే పనికొస్తుంది. చల్లే. నాన్నగా ఏది డిసైడ్ చేయను, లోపల కూడా ఉన్నాడు, ఆడిని అడిగి చెప్తా. అనే कहाँ जा रहे तुम? पहले तो टेलरिंग क्लास जाना है, फिर वहाँ से मुझे सब्जियाँ खरीदनी है, दवाई खाने से दवाई लेके आती हूँ। ठीक है जा। आगे जा। ಜಾಸ್ಮಿನ್ ಪೆಟ್ಟನ್ನು ಎಂದ ಬಂದது? எனக்கு அவனை இஷ்டம் இல்ல, அவனை வட்டாடு. நான் இவள உண்டல்ல சந்தோஷமாயிட்டு இருக்கணும். கேட்டோ சரிண்ணா வாமுலே வா 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 మళ్ళీ దిగావా? நீ போடி. బతికితే వీళ్ళ బతకాలి. చాలు.
ఆ 147 మందిని నేను కలవాలి. ఇంకా వారసోళ్ళు సార్ మా టీం. పోడా ఏంటయ్యా వాణ్ణి తీసుకురామంటే ఒట్టి చేతులు ఒప్పుకుంటూ వచ్చారు. వాడు మనల్ని అక్కడికి రమ్మంటున్నాడు సార్. ఎందుకంట? అది గురువు గారే వచ్చి అడగాలి. మాట్లాడి కన్విన్స్ చేసి చావచ్చుగా. ఎక్కడ మాట్లాడిచ్చాడు? వాడు ఒక్కడే కాదండి, లోపల ఇంకోడు ఉన్నాడు. వాడు ఏం చెప్తే వీడు అదే చెప్తాడు. ఆ లోపల ఉన్న వాడిని కలిసి చావచ్చు కదా. అది కూడా గురువు గారే చేయాలి. అన్నిటికీ గురువు అయితే శిష్యులు ఏం చేస్తారయ్యా? నువ్వేం పీకేవరా? నోరేళ్ల పెట్టుకుని సొంగారుస్తున్నాడు. అంటే అది హలో స్టాప్ ప్లేయింగ్, బీ సీరియస్. ముందు బయలుదేరి ఏర్పాటు చూడండి. హలో సరే. ఏమైందా? నీ కూతురు ఇక్కడ బాంబు పెడితే తమిళనాడులో వేరింది. నేను వెళ్తాను. ఎలా వెళ్తావు? సిచ్యువేషన్ ఇది వరకట్లా లేదు. ఇప్పుడు నువ్వంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతావు. వెళ్తాను. నేను వాడిని చూడాల్సిందే. వాడిని ఇక్కడికి రానివ్వను. మిస్టర్ క్లీన్, లోపలంతా డస్టే. ఏంటా లుక్? నీది నాది ఒకటే జాతి. 500 తీసుకుంటేనే 5000 తీసుకుంటేనే లంచమే. ఫు. మీరేం సార్ ఏడుస్తున్నారు? లంచం తక్కువ తీసుకుని దొరికిపోయినందుకు ఏడుస్తున్నారా? దొరికినందుకు బాధపడలేదు సార్, వీడి మాటలకు బాధపడుతున్నాను. డిజైన్ లో ఉంది, మాట్లాడుతున్నాడు. వాడి పేరు మాయకండన్. వాడు మామూలు వ్యక్తి కాదు. తమిళనాడు పాలిటిక్స్ లో అండర్ గ్రౌండ్ పనిచేసేవాడు. డబ్బు కోసం ఏమైనా చేశాడు. వాళ్లకున్న ఏకైక ఆప్షన్ వీడొక్కడే. ఎట్టి పరిస్థితుల్లో వాడిని కన్విన్స్ చేసి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ వాడు లెఫ్ట్ లో చేసి రైట్ లో ఇండికేటర్ వేసి స్ట్రైట్ గా వెళ్లే రకం. వాడిని ఎలాగైనా కలిసి రాకుండా నిన్ను పోలీసులు చాలా సీరియస్ గా వెతుకుతున్నారు. కేర్ఫుల్ గా ఉండు. తమిళనాడు బోర్డర్ ఎంటర్ అవగానే ఆ స్టేట్ అంబులెన్స్ వస్తుంది, అందులోకి షిఫ్ట్ అవ్వండి. ఏంటయ్యా అలా గుచ్చి గుచ్చి చూస్తున్నాడు? అందరి మనసుల్లో ఏముందో చూస్తున్నాడు. భయంకరంగా ఉంది. ఇంత దగ్గరగా చూస్తే ఎవరిదైనా అలాగే ఉంటుంది. హలో, ఎవడికి ఉండేది వాడికి ఉంటుంది. చేసింది చాలు. డీలేంటా చెప్పు. నేనేది డిసైడ్ చేయను. లోపల మా వాడున్నాడు, అని అడిగేసి వచ్చి చెప్తాను. అనే ఆ లోపల ఉన్నవాడిని పడితే మంచిది. వాడే వీడిని నడుస్తున్నాడు. వాడితో ఒకసారి మాట్లాడి వస్తే బెటర్. వాడు ఎక్కడుంటాడో కనపట్టలేదే. వస్తున్నాడు సార్. తలాకి 10 లక్షలు. మొత్తం 147 మంది ఉన్నారు. అంటే 14.7 crores. కొడుతా వారే. ఏం మాట్లాడుతున్నారు మీరు? అన్ని డబ్బులా? నెత్తి మీద రూపాయి పెడితే 10 రూపాయి కొండనన్ను ఎవరు? ఏంటి సంత? ఏంటి గోళ? ఏంటి గొడవ? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. నేను మాట్లాడుతున్నా కదా. తక్కువ కొట్టేసిన వాడికి ఎక్కువ కొట్టేసిన వాడిచ్చి కాంపెన్సేషన్ చేసుకుందాం. ఈ మాత్రం కోఆపరేషన్ చేస్తే అవ్వకపోతే ఇలా కూర్చో. ఏం చేద్దాం? ఇక ఫైనల్ చేసి ఇచ్చేద్దాం. అవునవును, సరే ఇచ్చేద్దామని టీం నిర్ణయించింది. ఏంటండి మీ తొక్కలో? కూర్చో. ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటి చెప్తా. గంగరాజు గారు, మీ కర్నూలు నందశేఖర్ అని అతను ఫోన్ పనివారు. అతను చెప్పిన పేరులో 2 కోటి డీడీ తీసి పెట్టండి. అతని నంబర్ కి తిరిగి ఫోన్ చేయకూడదు. అతను యారు ఏంటి అని కనుక్కోవడానికి ట్రై చేయకూడదు. അനിലേട്ടാ തിരുവനന്തപുരത്ത് നിന്ന് കുഞ്ചപ്പൻ നിങ്ങൾ ഫോൺ ചെയ്യും. അയാൾ പറയുന്ന പേരിൽ DD 2 കോടി എടുത്തു കൊടുത്താൽ മതി. കേട്ടോ? டாக்டர் அறிவானந்தம். மதுரையிலிருந்து போன் வரும். அந்த ஆள் சொன்ன பேர்ல DD எடுத்து கொடுங்க. DDல பேங்க் மேனேஜர் சைன் தான் இருக்கணும். ಸೈನ್ போடுறாரு. ಬಸವಯ್ಯ ಅವರೇ, ಅಯ್ಯ, ಮೈಸೂರಿಂದ ಫೋನ್ ಬರ್ತಿದೆ. ಆದ್ರೆ 2 ಕೋಟಿ DD ತಗೊಂಡು ಕೊಟ್ಟು ಕಳಿಸಿ. ಬಾಯ್ ಮುಚ್ಚಿ. అబ్బారావు, బ్యాలెన్స్ 6.7 కోట్లు. అందులో 4 కోట్లు ఎవరి పేరు మీద DD తీయాలో నేను చెప్తాను. మిగతా అంత క్యాష్ అన్ని 1000 రూపాయల నోట్లు మట్టుందా. బ్లాక్ సూట్ కేస్. బ్లాక్ మనీ ఇల్లే, బ్లాక్ సూట్ కేస్ దా. నా సెల్లో అనే. ఏంటి గురువు గారు వీడు? ఈ మాయాకండన్ గాడు Is this Mike Anand's house? Yes. Is he there? Yes, he is inside. నిషా,
లోపలికి వెళ్ళు ఫోన్ சொல்றேன்లే వాట్ యు వాంట్ ఐ వాంట్ మీట్ మై కన్నన్. అలాంటి వాళ్ళు ఎవరు లేరు ప్లీజ్ లీవ్. ఇప్పుడే లోపల ఉన్నానని చెప్పారు, వాడిని బయటకు పిలవండి, మాట్లాడాలి. ఉఫ్ ఐ సెడ్ నో ప్లీజ్ లీవ్. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. వాడు అక్కడికి రాకూడదు, అక్కడికి వచ్చాడంటే ఇంకా పెద్ద ఇష్యూ అయిపోతుంది. వాడిని పిలవండి. డూ యు లేకపోతే వాంట్ మీ టు కాల్ ద పోలీస్? ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్. వాడిని అక్కడికి రానివ్వను, వాడు రాకూడదు. எங்க போற? அவனை பார்க்கணும். பார்த்து பெரிய டீல் பேசிட்டு இருக்கோம், வேஸ்ட் ஆயிடும். ఫోన్ కొడు. సార్ రేయ్, అరవింద్ దిక్కుంటే మీరు వాడిని వెతుకుంటే అక్కడ తిరుగుతున్నారా? తమిళనాడు చావండి. లోపలికి రండి. ఏదో దేశం బాగుపడుతుందని చిన్న ఆశతో మీతో కలిసా, అవన్నీ జరిగేటట్లేవు. దీనికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు తెలుసా? ఆ మాయకన్నన్ గారిని తీసుకొచ్చారు. రేపే సెటిల్మెంట్. D-Day. Good boy. We met in Hyderabad. ఎప్పుడు? ఎప్పుడు? ఏ ప్రైవేట్ స్కూల్లోనూ ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తీసుకోవడం లేదు. ఒక అమౌంట్ కి బిల్ ఇస్తారు, బ్లాక్ లో ఇంకో అమౌంట్ అడుగుతారు. నా కూతురు చదివిన స్కూల్లోనూ అంతే. ఫీజు కట్టడానికి డబ్బుంది కానీ వాళ్ళు అడిగే ఎక్స్ట్రా అమౌంట్ కట్టడానికి డబ్బు లేదు. స్కూల్ మారితే నా కూతురు బాధపడుతుందని ఆ ఫీజు కోసం ఒక్కసారి లంచం తీసుకున్నాను. ఇప్పుడు నా కూతురు నాతో మాట్లాడటం మానేసింది. ఇంట్లో వాళ్ళకి నేనంటే విలువ లేకుండా పోయింది. ఇంకా నేను ఎందుకు బతికుండాలి? జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కసారి కదా పర్వాలేదని తప్పు చేయకండి, మీకు నాగతే పడుతుంది. ஒருவன் முதலாளி உலகில் மட்டும் தொழிலாளி.
వాడా బావా నువ్వు రాకూడదు నువ్వు రాకూడదు ఏం జరుగుతుందయా? మనో వర్కర్ని పెట్టిక పట్టు ఉండే వాడి కోసం ఆ అరవింద్ వస్తున్నాడు. ఇలా ఎవరు లీక్ చేస్తున్నారు చెప్పండి. వాడిని పోలీసులు పట్టుకెళ్ళారు కదా, వాళ్ళే చూసుకుంటారు. వదిలే అందరికి ఆటలుగా ఉందా? లైవ్ సార్. ఏంటి కామెడీ టీమా? కొట్టాలి, వాడికి నొప్పి పుట్టాలి, మన వైపు చూడాలంటేనే భయపడాలి. వాడికి అమ్మ ఉందని చెప్పారా? ఏ భాస్కర్, ఏపీ మొత్తం వెతికాం, ఆవిడ ఎక్కడుందో కనిపెట్టలేకపోయాం. సిబిఐ ఆఫీసులో ఒక అమ్మాయి వచ్చి హక్ చేసుకుందిగా, దాన్ని ఎత్తుకొద్దాం. వద్దు, ఎందుకొద్దు చెప్పండి రీజన్. అది చెప్పు. తను నా కూతురు. కూతురు వాడికి వదిలేసి నువ్వు వచ్చి మాలో ఒకటిగా కలిసిపోయావా? ముందు వీడిని కొట్టండి రా. మనుషులు వస్తున్నారే, నా మాట విని వెళ్ళిపో. తొందరగా పారిపోవే. ఎవరు కావాలి? అయ్యో చూడండి, ఎవరు మీరు? நான் ஹைதராபாத் போறேன். எப்போ வருவ? காசு வாங்கணும் இல்ல, போனோம். நீ பாத்துக்கோ. నువ్వెలా ఉన్నావు? నాకు భయంగా ఉంది. నాకేం కాదు, నువ్వు ఇప్పుడున్న చోట అన్నిటికంటే సేఫ్. నేను తిరిగి వచ్చేంత వరకు నువ్వు ఆ ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్ళకు, అన్ని సెట్ అయిపోతాయి. ఎలా సార్ ఇది పాసిబుల్? లేని మనిషికి ఇన్ని ఎవిడెన్స్లు క్రియేట్ చేసినప్పుడు ఉన్న మనిషికి క్రియేట్ చేయడం కష్టమా సార్? చాలా థ్యాంక్స్ సార్. మీలాంటి వాళ్ళు ఉండబట్టే ప్రపంచంలో ఇంకా మంచితనం బతుకుంది. ఇట్స్ మై డ్యూటీ. మాయకండని వాళ్ళు హరిశ్చంద్రగా మారుస్తున్నారు.
మనకు హెల్ప్ చేస్తున్న ఒకళ్ళిద్దరిని కూడా వాళ్ళు కార్నర్ చేసి టార్చర్ పెడుతున్నారు. మనం గెలిస్తేనే అందరినీ కాపాడగలం, లేకపోతే అన్నిటినీ నాశనం చేస్తారు, మనతో సహా. ప్రూవ్ చేయగలరా? చట్టానికి కావాల్సింది ఎవిడెన్సే, అది వాళ్ళు స్ట్రాంగ్ గా రెడీ చేశారు. ఇందులో హరిశ్చంద్ర గురించి అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. మీ ఒరిజినల్ ఐడెంటిటీని మర్చిపోవాలి. ఎప్పుడు ఎవరు అడిగినా మీ కొత్త పేరు, కొత్త ఐడెంటిటీనే వాడాలి. నీకు లాంగ్వేజ్ నేర్పించడానికే ఒక టీచర్ని అరేంజ్ చేశాం. కోర్టులో మీరేం మాట్లాడాలో నేర్పించడానికి ఓ సీనియర్ లాయర్ వస్తారు. పర్సనాలిటీ డెవలప్మెంట్, బాడీ లాంగ్వేజ్ నేర్పించడానికి ఒక అతన్ని అపాయింట్ చేశాం. ఆయన చెప్పినట్టే మీరు ఫాలో అవ్వాలి. ఆ తర్వాత ఏంటంటే పోదాం. ఏం అక్కర్లేదు, డీటెయిల్స్ అని ఇచ్చారు కదా, నేనే రెడీ అయ్యి అందరినీ పిలుస్తా, అప్పుడు రండి. ఇప్పుడు అందరు పోండి. పో. ఏయ్, పో. అవును, అందరూ బయటికి రావండి. ఏయ్, నువ్వు కూడా. నేనా? పో. సావిత్రి, నువ్వు మట్టం ఉండు. వాట్ ఏ డిజైన్. మీరందరూ డైరెక్ట్ గా కోర్టుకు వచ్చేయండి, మనం అక్కడ మాట్లాడుకుందాం. అంకుల్, యా. నేను కోర్టుకు వస్తాను. నో, అరవింద్ పరిస్థితి, అతనికి సహాయం చేసిన వాళ్ళ పరిస్థితి కూడా చాలా క్రిటికల్ గా ఉంది. అతను ఎలాగైనా కాపాడాలి. నీకు థ్రెట్స్ ఉన్నాయి. నువ్వు అక్కడికి వచ్చే కంటే ఇక్కడ ఉండడమే సేఫ్. అర్థమైందా? జాగ్రత్త. నీ పేరు? హరిశ్చంద్ర. నీ క్వాలిఫికేషన్ ఏంటి? బీటెక్ సరోజినీదేవి కాలేజ్. జాబ్ ఏమైనా చేస్తున్నావా? వెతుకుతున్నాను. మీ నాన్నగారి పేరు? రాంబాబు. మీ అమ్మగారి పేరు? విజయలక్ష్మి. నువ్వు పుట్టిన డేట్ ఏంటి? 24/2/84. నువ్వు పుట్టిన ప్లేస్? చల్లపల్లి, కృష్ణా జిల్లా. ఏ స్కూల్లో చదువుకున్నావు? సుల్తానుల్లం పబ్లిక్ స్కూల్. నీకు పెళ్ళయిందా? కాలేదు. నువ్వు ఉంటున్న ఇంటి అడ్రస్? హౌస్ నంబర్ 7-1-29/B/13A, లీలానగర్. నువ్వు ఏ క్యాస్ట్ కి సంబంధించిన వాడివి? కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకున్న ఊరు? విసన్నపురం. డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న ఊరు? వీరభద్రపాలెం. రేషన్ కార్డ్ ఎక్కడ తీసుకున్నావు? విసన్నపురం. పాస్పోర్ట్ ఎక్కడ తీసుకున్నావు? చంద్రాపురం. ఏ డేటు? 5/11/2006. రేప్ అటెంప్ట్ చేసావా? చేశాను. ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, తనెవరో చూపించగలవా? తను. నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది తెలుసా? అరెస్ట్ అవడానికి రెడీగా ఉన్నాను. ఒక్క నిమిషం జడ్జి గారు, ఒక నిమిషం. ఇప్పుడు దాకా నేను వీళ్ళు మాట్లాడమందే మాట్లాడాను. ఇప్పుడు నిజాలు మాట్లాడదాం. లోపల ఒకడున్నాడు, వాడిని అడుగొచ్చి చెప్తా. సొల్లు. లోపల కూడా ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు, లోపల కూడా ఉన్నాడు అంటే ఇంటి లోపల కాదయ్యా, వీడి లోపల ఉన్నాడు. నాలో కాదు, ఇక్కడున్న ప్రతి వాడిలోనూ ఒకడున్నాడు. వాడి మాట వింటే ప్రాబ్లమే లేదు, ఎందుకంటే వాడు మాత్రమే నిజాలు మాట్లాడతాడు. నేను ఇప్పుడు దాకా చేసిందల్లా తప్పే అంటున్నాడు. బూతులు తిడుతున్నాడు. వాడు తిడితే నేను పడతాను, వాడిని చంపేస్తే నేను మృగం అయిపోతాను. ఇక్కడ ఉన్న సగం మంది పైన వాడిని చంపేసి బతుకుతున్నారు. ఎన్నా బ్రదర్, మీ స్టేట్ లో దా కరప్షన్ ఉందా? ఏమే మా స్టేట్ లో లేదా? దేశం మొత్తం దరిద్రమా తగలడింది. కరెక్ట్ టైంలో ఎదిరించావు. ఇప్పుడు కూడా నా నీకు సపోర్ట్ చేయబోతే పావం బ్రదర్, మహాపావం. నా సొన్నది ఎలా పోయి సార్, అబద్ధం. ఎం పేరు మాయకన్నన్, వయసు 35, నాన్న పేరు వరదరాజన్, అమ్మ పేరు శివభాగ్యలక్ష్మి, పుట్టిన ప్లేస్ కుంభకోణం, పుట్టిన తేదీ 26/8/1978, చదివింది BA సైకాలజీ, చేసే పని ఎవరూ లేని వాళ్ళని చేరదీసి సాయం చేయడం, ఇదంతా నిజం. నా ఒరిజినల్ ఐడెంటిటీని చెర్రిపేసి నన్ను హరిశ్చంద్రగా మార్చినారు. డబ్బులు తీసుకున్నాను, తలకి 10 లక్షలు ఛార్జ్ చేశాను. దొంగల దగ్గర దోచుకోవడం తప్పు కాదనిపించింది, కానీ అందులో ₹1 కూడా నా కోసం నాన్న వాడుకోలేదు. ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఇంత పుణ్యంలో నీకు భాగం ఉన్నది బ్రదర్. ఇది జరగడానికి కారణం నువ్వే.
మన తప్పుని కవర్ చేసుకోవడానికి ఎదుటి వాడి మీదకి తోసేస్తున్నాం. మనలోని బద్ధకం, స్వార్థం, అతి తెలివితేటలే అవినీతికి కారణం. ఈ స్టేట్ లో 9 కోట్ల మంది ఉన్నారు. అందులో 1.5 మంది మీకోసం పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీసే. వాళ్ళు మనుషులేగా. ఓరు డాక్యుమెంట్ తయారు చేయడానికి 15 రోజులు పడుతుందంటే దానికి టైం ఇవ్వాలి. మనం ఇవ్వట్లేదు. చివరి క్షణంలో వెళ్తున్నాం, షార్ట్ రూట్లు ఎత్తుకుంటున్నాం. ఆ షార్ట్ రూటే లంచం. ఓరు గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలంటే బ్రోకర్ కావాలి. ఓరు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఒక లోకల్ లీడర్ కావాలి. చివరికొరు ట్రైన్ టికెట్ కావాలన్నా ఒక ఏజెంట్ కావాలి. ఇలా కావాలి కావాలి, ఈ రోజే కావాలి, ఇప్పుడే కావాలి, ఈ క్షణమే కావాలనుకున్నామే, అదే లంచం. తప్పేవారిది. వీళ్ళకి లంచం ఇచ్చి ఇచ్చి లంచగొండలుగా మారుస్తుంది ఎవరో? మనం. ముందు మనం మారాలి. ఈ 6 నెలల్లో ఎవడో క్రైమ్స్ జరిగాయి, కానీ ఒక్కదానికి తీర్పు రాలేదు. కనీసం దీనికైనా ఒక సామాన్యుడికి ఆఖరి ఆయుధం న్యాయస్థానం. అది నిజమని నేను నమ్ముతున్నాను. ఈ కేసుకు సంబంధించిన 147 మందిని ఎటువంటి విచారణ లేకుండా డిస్మిస్ చేయవలసిందిగా న్యాయస్థానం ఆదేశించడమైనది. దీనికి సంబంధించిన రాజకీయ నాయకుల పదవుల్ని రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతోంది. ఇక మీదట వారికి వారి కుటుంబ సభ్యులకి ఎటువంటి ప్రభుత్వ సదుపాయాలు అందజేయబడవు. ఓటు హక్కును కూడా రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం. వీరికి భారతీయ పౌర హక్కును రద్దు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రపంచంలో యువత ఎక్కువ శాతం ఉన్న దేశం మన భారతదేశం. ఇక్కడే 50% పైగా 30 ఏళ్లకు లోబడిన వాళ్ళున్నారు. వారే మన దేశ భవిష్యత్తు. వారి నమ్మకం వమ్ము కాకూడదు. ఒక మంచివాడు ఎదిరిస్తే మంచివాడైన ప్రతి మనిషి సాయం చేస్తాడని నమ్మకం పెరగాలి. మీ ఇద్దరిని విడుదల చేయవలసిందిగా ఆదేశిస్తున్నా. ఇది మన సమస్య. వాళ్ళు 100 మంది అయితే మనం 1000 మంది. కుమ్మేండ్రా! ఇన్నాటికి విడివిడిగా ఉన్నా కలిసి పోరాడుతున్నారు. ఇది నా నిజమైన గెలుపంటే.
నేను హాస్పిటల్ తీసిపోయి పోయే నీలాంటి అవసరం నువ్వు వెళ్ళకూడదురా అప్పుడు రాకూడదన్నా వెళ్ళకూడదన్నావా అక్కడ రాగా వెళ్ళిపోయా పుట్టిన పుట్టుకోక అర్థం ఉండాలరా నాకుంది నమ్ముతున్నా అది అదే నువ్వు ఆగక నువ్వు మారకు జెండాపై కపిరాజురా నువ్వు వెనక్కి చూడకు కోర్టులో ఏ తీర్పు అయినా రానివ్వు, కానీ బయట ఒక తీర్పు ఉంటుంది, దాన్ని మేనేజ్ చేయాలి. సరే అని చెప్పు, అందరం డిజైన్ చేద్దాం. సరే చెప్పు అరవింద్. ACI యాంటీ కరప్షన్ ఇండియా ఈ సంస్థ ఆవిర్భవించిన 2 గంటల్లోపే 2,30,00,000 మందికి పైగా మెంబర్స్ అయ్యారు. మన దేశంలోనే కాక విదేశాల్లో ఉండే భారతీయులు కూడా ఈ సంస్థలో మెంబర్స్ అయ్యారు. ఈ సంస్థలో అందరూ నాయకులే, అందరూ కార్యకర్తలే. ఎట్టి పరిస్థితుల్లో ఇది రాజకీయ పార్టీగా మారదు. ప్రతి మనిషి మనసులో మార్పు రావడం కోసమే ఈ సంస్థ పోరాడుతుందని ఆ సంస్థ కార్యకర్తలు అరవింద్ శివకుమార్, జగపతి రాజు